Hello everyone, welcome back to Data Valley. So, మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన ఏజెంటిక్ AI క్రాష్ కోర్స్ ఆ సిరీస్లో దిస్ ఈస్ ద సెకండ్ వీడియో అండ్ ఐ హోప్ everybody got some insights from first video which is introduction to agentic AI. సో ఫస్ట్ వీడియోలో చాలా ఎక్స్ప్లోర్ చేసాం. LLMs అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ LLMs ఏమున్నాయి, లేకపోతే ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, అసలు ఏజెంటిక్ AI అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలి, లైక్ ఇంట్రడక్షన్, లైక్ ఏజెంటిక్ ఏఐ కాంపోనెంట్స్ ఏంటి, ఏఐ ఏజెంట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసాం. ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు యాక్చువల్లీ బిల్డ్ ది ఏఐ ఏజెంట్, ఒక శాంపుల్ ఏఐ ఏజెంట్ ఆర్ సింపుల్ ఏఐ ఏజెంట్ని లాంగ్ చైన్ యూస్ చేసి బిల్డ్ చేద్దాం. అఫ్ కోర్స్ మనం మాట్లాడుకున్న దాంట్లో ఫస్ట్ వీడియోలో రియల్ ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయాలనేది మన ఎయిమ్, బట్ అట్లీస్ట్ మనకు ఒక ఫౌండేషన్ అనేది ఉండాలి కదా, ఏదో ఒక ఫ్రేమ్వర్క్ మాస్టర్ చేయాలి, ఆ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి ఏ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. సో పార్ట్ ఆఫ్ దట్ ఈ వీడియోలో అందరూ లాంగ్ చైన్ యూస్ చేస్తున్నారు కాబట్టి అసలు ఈ లాంగ్ చైన్ యూస్ చేసి ఏ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో బట్ మీరు కనుక ఇంతకు ముందు వీడియో ఫస్ట్ వీడియో చూడకపోయి ఉంటే ఈ వీడియో జస్ట్ ఒక హై లెవెల్ రీక్యాప్ చూసేసి నెక్స్ట్ వీల్ డైవ్ ఇన్ టు యాక్చువల్ లాంగ్ చైన్ ఆ బేసిక్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. లాస్ట్ వీడియోలో వచ్చేసి సింపుల్గా ఏదో ఏపీఐ కాల్స్ యూస్ చేసి సింపుల్ LLM మోడల్స్ని యూస్ చేసి ఏజెంట్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తున్నప్పుడు వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ప్రాజెక్ట్స్. వాటిని ఏ ఏజెంట్ ప్రాజెక్ట్ అని చెప్తాం. వాటి రియల్ వర్త్ ఎంత ఏంటనేది మనం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాం ఫస్ట్ వీడియోలో. సో మనం ఇప్పటిదాకా బిల్డ్ చేసి చిన్న చిన్న శాంపుల్ ఆర్ సింపుల్ ప్రాజెక్ట్స్ని వాటిని తీసుకెళ్ళి మీరు రెజ్యూమ్లో పెట్టుకున్నా మీకు అంత వాల్యూ ఉండదు. సో అవి ఎలా బిల్డ్ చేయాలి, అసలు రియల్ టైమ్ ఏ ఏజెంట్ ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉంటాయి, ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అసలు అనేది ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసాం. దాని తర్వాత ఓపెన్ సోర్స్ LLMs, వాటిలో ఉండే టైప్స్ ఆఫ్ LLMs ఇవన్నీ కూడా, మళ్ళీ ఫ్రీ ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారు, గ్రాక్, ఓపెన్ రౌటర్, హగ్గింగ్ ఫేస్, ఎన్విడియా నిమ్, లైక్ ఎన్విడియా ఇన్ఫరెన్స్ మెషిన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసాం. నెక్స్ట్ LLMస్ని ఎలా క్లాసిఫై చేయాలనేది దాంట్లో చెక్ చేయాలి. సో బేసిక్గా ఎండ్ ఆఫ్ దట్ వీడియో మనకు అర్థమైంది ఏంటంటే వీ నీడ్ టు బీ ఆర్ వీ నీడ్ టు బికమ్ ఏఐ ఆర్కిటెక్ట్స్ ఆర్ ఏఐ ఇంజనీర్స్, రియల్ ఏఐ ఇంజనీర్స్, నాట్ జస్ట్ ఏపీఐ కాలర్స్. ఓకే, ఒక ఏపీఐ కాల్ చేసి LLM నుంచి రెస్పాన్స్ వచ్చింది, దిస్ ఈజ్ వాట్ మై ప్రాజెక్ట్ అంటే అలా వర్క్ అవుతుంది. అటువంటి ప్రాజెక్ట్స్ చేసినా చేయకపోయినా అందరూ చేస్తారు. ఈవెన్ ఈ రోజుల్లో ఇప్పుడే బీటెక్ స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదా బ్యాచిలర్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఈవెన్ చాలా చిన్న చిన్న అప్లికేషన్స్లో కూడా ఏపీఐ కాల్స్ యూజ్ చేస్తున్నారు. సో అటువంటిదే మనం కూడా చేస్తే ఇట్ డజంట్ హెల్ప్ అస్, దానివల్ల యూజ్ అవుతుంది. సో అయితే దట్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ లాస్ట్ సెషన్, లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలోకి వచ్చేసరికి ఈ రోజు మన ఈ వీడియో ఎజెండా ఏంటంటే ఫస్ట్ ఏఐ ఏజెంట్ ఆర్కిటెక్చర్ ఏంటనే చూద్దాం. ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయాలంటే అసలు ఏఐ ఏజెంట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, ఒక రియల్ ఏఐ ఏజెంట్కి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది చెక్ చేద్దాం. అండ్ దెన్ లాంగ్ చైన్, అంటే ఈ ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయడానికి లాంగ్ చైన్ యూజ్ చేస్తారు అని తెలిసింది. బట్ అసలు ఈ లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది, మళ్ళీ అందులో ఉండే కాంపోనెంట్స్, అందులో ఉండే ఫంక్షన్స్, అందులో ఉండే రీయూజబుల్ కోడ్. బేసిక్గా లాంగ్ చైన్ అనేది ఒక లైబ్రరీ, ఓకే, ఆర్ ఫ్రేమ్వర్క్. సో ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఒక రీయూజబుల్ కాంపోనెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది లాంగ్ చైన్. ఏ లైబ్రరీ అయినా ఏ ఫ్రేమ్వర్క్ అయినా రీయూజబుల్ కాంపోనెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో వాటిని మనం ఏం చేస్తాం అంటే స్టాండర్డ్ అనమాట. ఏ అప్లికేషన్ తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ఒక స్టాండర్డ్ రీయూజబుల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లైబ్రరీలో పెట్టేసి దాన్ని మనకి పబ్లిక్ ఆఫర్ చేస్తాం. దాని లాంగ్ చైన్ వచ్చేసి ఓపెన్ సోర్స్ లైబ్రరీ. ఓకే, అండ్ ఇది మళ్ళీ లాంగ్ చైన్ ఫండమెంటల్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ రెండింటిని లింక్ చేస్తూ, అంటే లాంగ్ చైన్ యూస్ చేసి ఏ ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయాలనేది థర్డ్ స్టెప్లో చూద్దాం. సో విత్ దిస్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. బేసిక్గా అసలు ఈ ఏఐ ఏజెంట్స్ ఆర్ లెట్స్ సే ఎంటైర్ ఏజెంటిక్ ఏఐ సిస్టమ్ యొక్క బ్లూ ప్రింట్, అంటే ఒక ఏఐ ఏజెంట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్లో నేను ఏఐ ఏజెంట్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను, అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేదే ఈ బ్లూ ప్రింట్. ఈ ఏఐ ఏజెంట్స్ ఎప్పుడు కూడా రియాక్ట్ సైకిల్లో పనిచేస్తారు. రియాక్ట్ సైకిల్ ఇన్ ద సెన్స్, ఒక ఇన్పుట్ తీసుకున్న తర్వాత దానికి రీజనింగ్, అంటే రీజనింగ్ పర్ఫామ్ చేసే బ్యాక్గ్రౌండ్లో, అంటే లైక్ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి ఫర్దర్గా ఈ స్టెప్స్ తీసుకోవాలి అని ఒక ప్లాన్ రెడీ చేసుకుని, ఆ ప్లాన్ రెడీ చేసిన తర్వాత యాక్ట్ చేయాలి. ఇన్ ద సెన్స్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్. ఒక ప్లాన్లో ఏదైనా ఇప్పుడు ఒక
ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలనుకో, ఆ ఈవెంట్‌లో స్టెప్ బై స్టెప్ ప్లాన్స్ ఉంటాయి. లైక్ ఎంటైర్ ఒక ప్లాన్, ఆ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేయడానికి ఒక ప్లాన్ డిజైన్ చేసి, అందులో స్టెప్ బై స్టెప్ యాక్షన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఒక ఈవెంట్ ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసిన తర్వాత రిజిస్టర్ అవుతారు కొంతమంది. ఆ రిజిస్టర్ అయిన వాళ్ళకి మళ్ళీ మెయిల్స్ సెండ్ చేయాలి. ఇలాగా ఈవెంట్ కండక్ట్ చేయడానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్. సిమిలర్ టు దట్, ఇప్పుడు ఏజెంట్‌కి ఒక ఇన్‌పుట్ వచ్చి దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత దాని రెస్పాన్స్ ఇవ్వడానికైనా, లేదంటే దాని మీద కైండ్ ఆఫ్ వర్క్ చేయడానికైనా ఒక ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఆ ప్లాన్ రెడీ చేసిన తర్వాత ప్లాన్‌లో స్టెప్ బై స్టెప్ యాక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క యాక్షన్ అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. సో, బేసిక్‌గా ఆ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా దానికి ఫీడ్‌బ్యాక్ వస్తది. ఓకే. ఫీడ్‌బ్యాక్ ఆర్ లెట్స్ సే ఆ ఏజెంట్ యాక్షన్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఆ సరౌండింగ్స్‌లో వచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాట్‌జీపీటీ ఉంది. చాట్‌జీపీటీని ఒక క్వెషన్ అడిగినప్పుడు అది మనకి సరిగ్గా రెస్పాన్స్ ఇస్తే వి ఫీల్ హ్యాపీ. అది సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ దాన్ని ఏం అడుగుతాం? నో, ఇలా కాదు నాకు కావాల్సింది, నువ్వు దీన్ని మోడిఫై చెయ్యి అని అడుగుతాం. కరెక్టే కదా! సో, బేసిక్‌గా ఈ రియాక్ట్‌ని అక్కడ కూడా అప్లై చేస్తే, నేనొక క్వెషన్ అడిగినప్పుడు అది బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం చేస్తది? ఓకే. యూజర్ నన్ను ఈ క్వెషన్ అడిగాడు. ఈ క్వెషన్‌కి నేను ఈ ఆన్సర్ ఇవ్వాలి అని బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ప్లాన్ రెడీ చేసి దానికి తగ్గట్టు రెస్పాన్స్ ఇస్తది. ప్లాన్‌లో ఫస్ట్ అనలైజ్ చేసి, తర్వాత రెస్పాన్స్ జనరేట్ చేసి, రెస్పాన్స్ యూజర్‌కి ఇవ్వాలి అనేది ఒక ప్లాన్ అయితే, అందులో ఫైనల్ స్టెప్ వచ్చేసి యూజర్‌కి రెస్పాన్స్ అవుట్‌పుట్ స్క్రీన్‌కి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు యూజర్ ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది అబ్జర్వ్ ఇన్ ద సెన్స్, మళ్ళీ యూజర్ ఏం చేస్తాడు? అవుట్‌పుట్ వచ్చిన దాన్ని చెక్ చేసి వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ అని చెక్ చేసి, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫీడ్‌బ్యాక్ ఇస్తాడు. ఆ వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని అబ్జర్వ్ చేసేది, దాన్ని మళ్ళీ ప్లాన్‌ని మోడిఫై చేయడము, ఇంప్రూవైజ్ చేయడము, లేదంటే యూజర్ సాటిస్ఫై అయితే కనుక అది అనలైజ్ చేసి, ఓకే. యూజర్ సాటిస్ఫై అయ్యాడు కాబట్టి ఆ ఫీడ్‌బ్యాక్ కన్సిడర్ చేసి ఇట్స్ ఎ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ కింద కన్సిడర్ చేసి అది మళ్ళీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతది బ్యాక్. ఓకే. అది ఎలా ఇంప్రూవ్ చేస్తాం ఏంటనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ డెవలపర్స్ దాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ద సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ని బేస్ చేసుకొని అది కాన్స్టెంట్‌గా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఏంటనేది బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు డెవలప్ చేసుకొని దాన్ని ప్లాన్ చేస్తారు. బట్ ఎట్ ఏ హై లెవెల్ ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ ఎల్ఎల్ఎం మోడల్స్ ఆర్ ఏఐ ఏజెంట్స్ ఏదైనా కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండేది. ఎప్పుడైతే ఒక ఇన్‌పుట్ ఒస్తదో, ఇన్‌పుట్‌ని ప్రాసెస్ చేసి దానికి తగ్గట్టుగా ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలి. స్పెషల్లీ వెన్ వి టాక్ అబౌట్ ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రియాక్ట్ అనే కాన్సెప్ట్ బాగా అప్లై అవుతుంది. ఎందుకంటే ఎల్ఎల్ఎమ్స్ ఆర్ మోర్ ఆఫ్ లైక్ రెస్పాన్స్ జనరేషన్ మోడ్‌లో ఉంటాయి. ఏజెంట్స్ మాత్రమే వాటిని ఇచ్చిన ఇన్‌పుట్‌ని రీజనింగ్ స్టెప్ పెర్ఫార్మ్ చేసి యాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో, బేసిక్‌గా ఈ ఏజెంట్స్ ఎప్పుడూ కూడా ఒక డైనమిక్ లూప్‌లో రన్ అవుతూ ఉంటాయి. అంటే ఇచ్చిన ఇన్‌పుట్‌ని రియాక్ట్ అంటే రెస్పాన్స్ సారీ రీజనింగ్ మోడ్‌లో ఆహ్, ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేసి, సెకండ్ స్టెప్‌లోకొచ్చేసరికి రీజనింగ్ నుంచి వచ్చిన ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి. దట్స్ వేర్ యాక్షన్ ఈస్ పెర్ఫార్మ్డ్. ఓకే. దాని తర్వాత కాన్స్టెంట్‌గా అది ఏజెంట్ ఏ ఎన్వైర్న్‌మెంట్‌లో అయితే వర్క్ అవుతుందో, అక్కడి నుంచి వచ్చే అంటే ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో జరిగే చేంజెస్ వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటది. సో, అబ్జర్వ్ చేసి రిజల్ట్స్‌ని ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటది ఇదంతా కూడా ఒక లూప్‌లో రన్ అవుతూ ఉంటది. సో, ఈ ఏఐ ఏజెంట్స్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి? అటానమీ. అటానమీ అంటే అటానమస్‌గా పెర్ఫార్మ్ చేయడం ఆర్ యాక్ట్ చేయడం. సో, ఈ అటానమస్ ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తున్నప్పుడు వాటి యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే, కాన్స్టెంట్‌గా అవి వర్క్ చేసే ఆర్ అవి యాక్ట్ చేసే ఎన్వైర్న్‌మెంట్‌లో వచ్చే చేంజెస్‌ని మానిటర్ చేసుకుంటూ, ఆ చేంజెస్‌ని బేస్ చేసుకొని మళ్ళీ రియాక్ట్ అవ్వడం. ఇక్కడ ఈ సైకిల్ ఎలా రన్ అవుతుందంటే, ఇప్పుడు ఏదైనా ఏజెంట్‌ని డిప్లాయ్ చేసేటప్పుడు, ఆ డిప్లాయ్ చేసిన ఎన్వైర్న్‌మెంట్ ఏదైతే ఉంటదో, ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో కాన్స్టెంట్‌గా అది మానిటర్ చేస్తూ ఉంటది. మానిటర్ చేసి అక్కడొచ్చే చేంజెస్‌ని బట్టి దీని యొక్క ప్లాన్‌ని మళ్ళీ రిఫైన్ చేసి మళ్ళీ రియాక్ట్ అవుతూ ఉంటది. సో, దట్స్ వేర్ వి కాల్ ఇట్ యాస్ బేసిక్ ఏజెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే రియాక్ట్ మోడ్‌లో ఉంటది. ఓకే. సో, రీజనింగ్ స్టెప్ పెర్ఫార్మ్ చేసి అండ్ దెన్ యాక్షన్ పెర్ఫార్మ్ చేసి. సో, దిస్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ ఒక 2 స్టెప్. బట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి అబ్జర్వ్ చేయాలి. కాన్స్టెంట్‌గా అది వర్క్ చేస్తున్న, అది యాక్ట్ చేస్తున్న ఎన్వైర్న్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసి, దాన్ని మానిటర్ చేసి, దాన్ని బేస్ చేసుకొని ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో వచ్చిన చేంజెస్‌ని బేస్ చేసుకొని ఈ ఏజెంట్ రియాక్ట్ మోడ్‌లో వర్క్ అవుతుంది. రైట్. సో, అయితే మరి ఈ ఏఐ ఏజెంట్ యొక్క 3 మేజర్ కాంపోనెంట్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఏఐ ఏజెంట్‌ని ఒక హ్యూమన్ కింద కన్సిడర్ చేస్తే, హ్యూమన్స్‌కి ఏముంటది? బేసిక్‌గా ఒక బ్రెయిన్ ఉంటది. అలాగే ఒక హ్యాండ్స్, లెగ్స్, సెన్సెస్ ఇన్ ద సెన్స్
మనం ఎన్వైర్న్మెంట్‌ని అబ్జర్వ్ చేయడానికి, అట్మాస్ఫియర్‌ని ఫీల్ చేయడానికి వీటన్నిటికి కూడా మనకేముంటాయి సెన్సెస్ ఉంటాయి. లైక్ నోస్, ఇయర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, సిమిలర్ టు హ్యూమన్స్ ఈ ఏఐ ఏజెంట్స్ కూడా బ్రెయిన్ ఇన్ ద సెన్స్ థింక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్ఎమ్స్ ఇప్పటిదాకా మనకి ఏ మోడ్‌లో ఉన్నాయి? రెస్పాన్స్ జనరేషన్ మోడ్‌లోనే ఉన్నాయి. ఒక క్వెషన్ అడుగుతాము, రెస్పాన్స్ ఇస్తాం. సో, ఈ మోడ్‌లో ఉన్న ఎల్ఎల్ఎమ్స్‌ని ఏఐ ఏజెంట్స్ హెల్ప్ అయ్యే విధంగా ఎలా చేసామంటే, ఎల్ఎల్ఎమ్స్‌ని ఒక బ్రెయిన్ కింద యూజ్ చేసి, దానికి తగ్గట్టు అది ఏఐ ఏజెంట్ ఏదైతే ఎన్వైర్న్మెంట్‌లో వర్క్ చేస్తుందో, ఆ ఎన్వైర్న్మెంట్‌లో యాక్ట్ చేయడానికి దానికంటూ కొన్ని టూల్స్ ఇస్తాం. సో, టూల్స్ ఆర్ నథింగ్ బట్ బేసిక్‌గా ఏ ఏజెంట్ ఎక్కడ వర్క్ చేస్తది? ఒక డిజిటల్ ఎన్వైర్న్మెంట్‌లోనే వర్క్ చేస్తది. ఏ ఏజెంట్ ఎక్కడ చూసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ డిజిటల్ ఏఐ ఏజెంట్. మళ్ళీ ఫిజికల్ వరల్డ్‌లోకి వచ్చేసరికి అది ఫిజికల్ ఏఐ. వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు హావ్ ది ఫిజికల్ ఏఐ. ఫిజికల్ ఏఐ అంటే ఏంటి? ద వరల్డ్ వేర్ ఏఐ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ ఫిజికల్ టర్మ్స్. ఇన్ ద సెన్స్ రోబోట్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవి ఫిజికల్ ఏఐస్. సో, వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ we are talking about AI agents which are present digitally. ఈ డిజిటల్ AI ఏజెంట్స్ ఎలా వర్క్ అవుతాయంటే, ఎక్కడ వర్క్ చేసినా అది డిజిటల్ ఎన్వైర్న్మెంట్‌లోనే వర్క్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటెంట్ క్రియేషన్ ఏజెంట్ అని చెప్పండి, లేదంటే కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ అని చెప్పండి. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? డిజిటల్ ఎన్వైర్న్మెంట్‌లోనే వర్క్ అవుతుంది. రైట్? సో, ఈ డిజిటల్ ఎన్వైర్న్మెంట్‌లో వర్క్ అవుతున్న ఈ ఏఐ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టూల్ బాక్స్ అంటే సింపుల్‌గా ఆ డిజిటల్ ఎన్వైర్న్మెంట్‌లో ఉన్న కాంపోనెంట్స్‌తో రియాక్ట్ అవ్వడానికి ఫంక్షన్స్ బేసిక్. సో, ఫంక్షన్స్ ఆర్ ఏపీఐస్ వాటెవర్ యూ కాల్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఒక ఏఐ ఏజెంట్‌ని నా మెయిల్ బాక్స్‌ని మానిటర్ చేసి రెస్పాండ్ వచ్చిన మెయిల్స్‌కి ఆటోమేటిక్‌గా రెస్పాండ్ అయ్యే ఒక ఏఐ ఏజెంట్‌ని నేను డిజైన్ చేసి పెట్టా. సో, ఈ జీమెయిల్స్ ఆర్ లెట్స్ సే ఈ మెయిల్ బాక్స్ ఇదంతా కూడా ఎక్కడుంది? అగైన్ అది డిజిటల్ ఎన్వైర్న్మెంట్. సో, ఈ ఎన్వైర్న్మెంట్‌లో ఈ ఏజెంట్ వర్క్ చేస్తున్నప్పుడు వచ్చిన మెయిల్స్‌ని తీసుకొని ఆ మెయిల్‌ని స్టడీ చేసి దానికి రెస్పాండ్ అవ్వాలి. బేసిక్‌గా ఏఐ ఏజెంట్ ఏం చేయాలి? ఏఐ ఏజెంట్‌కి ఆ జీమెయిల్ ఆర్ మెయిల్ బాక్స్‌కి యాక్సెస్ ఉండాలి. సో, అగైన్ విచ్ ఈస్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐస్. జీమెయిల్ ఆర్ మెయిల్ బాక్స్ ఏపీఐస్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి ఆ మెయిల్ బాక్స్‌తో ఇంటరాక్ట్ అవుతది ఏఐ ఏజెంట్. ఓకే. సో, బేసిక్‌గా ఫైనల్‌గా ఏం కావాలి? ఇప్పుడు నేను ఏదైతే యాక్షన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నానో సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్‌ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉంటే ఒక హ్యూమన్ టీమ్ మెంబర్‌ని తీసుకుంటే, హ్యూమన్ ఎంప్లాయీని తీసుకుంటే, ఆ ఎంప్లాయీ ఏం చేస్తాడు? మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి, మెయిల్‌ని స్టడీ చేసి, ఆ స్టడీ చేస్తున్నప్పుడు ఆ ఎంటైర్ ఆ వచ్చిన మెయిల్ యొక్క బాడీ కాంటెక్స్ట్ ఏదైతే ఉంటదో, ఆ కాంటెక్స్ట్‌ని అర్థం చేసుకొని, మన మెమరీలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం. సిమిలర్ టు దట్ ఈ ఏఐ ఏజెంట్ కూడా అది పెర్ఫార్మ్ చేసే యాక్షన్స్‌ని గుర్తుపెట్టుకొని ఆహ్, ఆ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఇదంతా ఎక్కడుండాలి మరి? ఏజెంట్‌ని మనం హ్యూమన్ రిలేటెడ్ ఆహ్, ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏజెంట్‌ని హ్యూమన్ కింద కన్సిడర్ చేస్తే, ఆ ఏఐ ఏజెంట్‌కి కూడా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్‌తో పాటు ఈ హ్యాండ్స్, లెగ్స్ ఇవేవైతే ఉన్నాయో ఈ టూల్స్ వాట్ వి కాల్ ఇట్ యాస్ దాన్ని టూల్స్‌కి రిలేట్ చేస్తాం. ఆ టూల్స్ ఉండాలి. దాంతో పాటు ఏఐ ఏజెంట్‌కి మెమరీ ఉండాలి. అంటే బ్రెయిన్ ఉంటే సరిపోదు కదా! బ్రెయిన్ ఉన్నా కూడా అది ఫంక్షన్ అవుతూ ఉండాలి. దానికి మెమరీ ఉండాలి. సో, ఎల్ఎల్ఎమ్స్‌కి మెమరీ ఉంటదా? సో, వాట్ ఐ వుడ్ సే ఈస్ మెమరీ ఇన్ ద సెన్స్ బేసిక్‌గా ఒక స్టోరేజ్ ఏరియా. ఈ ఎల్ఎల్ఎం దాన్ని యాక్సెస్ చేసుకొని అందులో ఉన్న ఆ డీటెయిల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్‌ని కన్సిడర్ చేసి ఆ ఎల్ఎల్ఎం వర్క్ అవుతూ ఉంటుంది. సో, మెమరీ అంటే ఇదేదో కొత్తగా మళ్ళీ ఏ ఏ ఏజెంట్‌కి ఎక్కువ ఫీచర్స్ ఇచ్చేసామని కాదు. ఏ ఏజెంట్‌కి మెమరీ అటాచ్ చేయడం అంటే ఇట్స్ సింప్లీ నథింగ్ బట్ ఒక ఎక్స్‌టర్నల్ డేటాబేస్‌ని దీనికి లింక్ చేసి కాన్స్టెంట్‌గా ఈ ఏజెంట్‌కి చెప్తామనమాట. ఈ ఏజెంట్‌కి యూ హావ్ ఎ మెమరీ. నువ్వు ఏదైతే సిమిలర్ టు హ్యూమన్‌గా పనిచేస్తున్నావు కాబట్టి నీకంటూ ఒక మెమరీని అటాచ్ చేసాం. ఈ మెమరీ ఎక్స్‌టర్నల్ కాదు. నీకు ఇన్‌బిల్ట్‌గానే నువ్వు దీన్ని ఎవ్రీ టైమ్ వెన్ యూ టాక్ టు హ్యూమన్స్ ఆర్ ఈవెన్ వెన్ యూ పెర్ఫార్మ్ ఎనీ యాక్షన్ ఇన్ ద రియల్ వరల్డ్ యూ నీడ్ టు రిఫర్ టు యువర్ మెమరీ. అంటే నువ్వు ఈ మెమరీని రిఫర్ చేసి అప్పుడు యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలి. లేదంటే అప్పుడు రెస్పాన్స్ ఇవ్వాలనేది మనం బై డిఫాల్ట్ ఏజెంట్ అని అనగానే దానికి బై డిఫాల్ట్ మెమరీని అటాచ్ చేసి పెడతాం. సో, 3 ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ ఏజెంట్ ఏంటంటే బ్రెయిన్, సెకండ్ టూల్ బాక్స్, థర్డ్ మెమరీ. ఓకే. కోర్ కాంపోనెంట్స్ అనమాట. మీరు ఇంక ఏ అడిషనల్‌గా ఎక్స్‌ట్రా కాంపోనెంట్స్ ఇంకేమి యాడ్ చేసినా ఇవి లేకుండా ఏదైనా ఒక సిస్టమ్ ఉంది అంటే దాన్ని మీరు ఏఐ ఏజెంట్ అని పిలవాలి. ఏఐ ఏజెంట్ అని పిలవాలి అంటే దానికి 3 మేజర్ కాంపోనెంట్స్ ఉండాలి. అవే బ్రెయిన్, టూల్ బాక్స్, మెమరీ.
ఇవి ఎలా అటాచ్ చేస్తాం ఏంటనేది నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్‌లో లాంగ్ చైన్ యూజ్ చేసినప్పుడు అర్థమవుతుంది. బట్ యాస్ ఆఫ్ నౌ ఈ 3 మేజర్ కాంపోనెంట్స్‌ని గుర్తుపెట్టుకో. రైట్. సో, ఈ ఏజెంటిక్ ప్రాసెస్ ఎలా రన్ అవుతదంటే, ఒక ఏజెంట్ ఏదైనా ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక ఎన్వైర్న్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు దాని ప్రాసెస్ ఎలా ఉంటదనేది ఆల్రెడీ చూసాం. రియాక్ట్ మోడ్‌లో వర్క్ అవుతదని. బట్ దాన్ని ఇన్ డీటెయిల్ నేర్చుకోవాలంటే లైక్ అర్థం చేసుకోవాలంటే బేసిక్‌గా ఇదొక రియాక్ట్ సైకిల్‌లో పనిచేస్తది ఏజెంట్. సో, బ్రెయిన్ ఇన్ ద సెన్స్ ఇప్పటివరకు మనం చూసిన కాంపోనెంట్స్ ఈ రియాక్ట్ సైకిల్‌లో ఎలా పనిచేస్తాయనేది చూద్దాం. బ్రెయిన్ ఏదైతే ఉందో బ్రెయిన్ అనలైజెస్ ది యూజర్స్ గోల్ అండ్ ఇట్స్ కరెంట్ స్టేట్ ఫ్రమ్ మెమరీ. సో, బేసిక్‌గా ఈ మెమరీలో చెప్పినట్టు ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేసుకుంటది మెమరీలో. ఇప్పుడు ఎల్ఎల్ఎం గుర్తుపెట్టుకోలేదు. హ్యూమన్స్ అంటే గుర్తుపెట్టుకోగలరు కానీ ఎల్ఎల్ఎమ్స్ గుర్తుపెట్టుకోలేరు. అలా అగైన్ ఏజెంట్స్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ కోడ్, పీస్ ఆఫ్ కోడ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. ఏజెంట్స్ ఆర్ నథింగ్ బట్ పీస్ ఆఫ్ కోడ్. సో, ఈ పీస్ ఆఫ్ కోడ్ గుర్తుపెట్టుకోవాలంటే బేసిక్‌గా ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఏజెంట్ కోడ్ అది మెమరీలో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అంటే పాస్ట్‌లో జరిగిన సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెమరీలో స్టోర్ చేస్తే, ఈ బ్రెయిన్ ఎళ్లి ఆ మెమరీని రిఫర్ చేసుకొని కరెంట్ స్టేట్ అంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ నుంచి పాస్ట్‌లో జరిగిన సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ప్లస్ ఇప్పుడు ఈ సిస్టమ్ ఉన్న కరెంట్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీమెయిల్‌ని సెండ్ చేయాలన్నప్పుడు జీమెయిల్ పంపించాలి అంటే దానికి బాడీ ఉంటది, సబ్జెక్ట్ ఉంటది. దాంతో పాటు ఏదైనా ఎక్స్‌ట్రా లింక్స్, ఫైల్స్ అటాచ్ చేయాలంటే చేస్తాం. వీటన్నిటికి మించి ఒక సెండర్ ఈమెయిల్ అడ్రెస్ కావాలి. రిసిపియంట్ ఈమెయిల్ అడ్రెస్ కావాలి. సో, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత దెన్ ఓన్లీ విల్ హిట్ ది సెండ్ బటన్. సో, బేసిక్‌గా వీటినే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ కింద తీసుకుంటే ఫస్ట్ జీమెయిల్ ఓపెన్ చేయాలి. సెకండ్ రిసిపియంట్ అడ్రెస్ ఫిల్ చేయాలి. సబ్జెక్ట్ ఫిల్ చేయాలి. ఫోర్త్ బాడీ ఫిల్ చేయాలి. అండ్ దెన్ యూ హిట్ ది సెండ్ బటన్ కదా! సో, ఈ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్‌ని ఒక ఏజెంట్ పెర్ఫార్మ్ చేస్తే, ఈ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా ఒక మెమరీలో స్టోర్ చేసుకొని, అక్కడి నుంచి యాక్సెస్ చేసి, లాస్ట్ యాక్షన్ ఏదైతే పెర్ఫార్మ్ చేసామో దాన్ని స్టడీ చేసి, ఓకే. నెక్స్ట్ యాక్షన్ ఇది పెర్ఫార్మ్ చేయాలి అని అది అనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు యాక్ట్ చేస్తాం. సో, ఈ బ్రెయిన్ అనేది ఈ వర్క్ అంతా చేస్తది. అనాలిసిస్ చేసి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది డిఫైన్ చేయడానికి ఈ బ్రెయిన్ బాగా హెల్ప్ అవుతుంది. ఇన్ ఆర్ కేస్ బ్రెయిన్ ఈస్ నథింగ్ బట్ ఎల్ఎల్ఎం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఈ ఎల్ఎల్ఎం ఎప్పుడైతే ఈ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్‌ని ఆహ్, స్టడీ చేసి నెక్స్ట్ యాక్షన్ ఏం చేయాలి అనేది డిటర్మిన్ చేస్తుందో, అప్పుడు ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ద ప్లాన్. అంటే నెక్స్ట్ స్టెప్స్ ఇప్పుడు ప్రీవియస్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేస్తున్నానంటే ఇట్స్ నథింగ్ బట్ ప్లాన్. సో, బేసిక్‌గా ఆ నెక్స్ట్ స్టెప్‌లో ఏ టూల్‌ని యూజ్ చేయాలి, ఆహ్, ఏ పారామీటర్స్ ఆర్ లెట్స్ సే ఏ ఇన్పుట్ ఇవ్వాలి టూల్‌కి అనేది ఈ ప్లాన్‌లో డిసైడ్ అవుతుంది. ఓకే. బ్రెయిన్ ఇట్ యాక్చువల్లీ రిఫర్స్ టు మెమరీ అండ్ దెన్ ప్లాన్స్ ది నెక్స్ట్ స్టెప్స్. అంతవరకు క్లియర్ కదా! ఫైనల్ స్టెప్ ఏంటంటే యాక్ట్ అన్నమాట. అంటే ప్లాన్ రెడీ అయిపోయింది. నేను అనలైజ్ చేశాను ఇన్పుట్స్, పాస్ట్ యాక్షన్స్ కూడా అనలైజ్ చేశాను. నౌ ప్లాన్ రెడీ అయిపోయింది. ప్లాన్‌లో సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ పెర్ఫార్మ్ చేయాల్సిన స్టెప్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ పార్ట్ ఏంటంటే ఒక్కొక్క స్టెప్‌ని పెర్ఫార్మ్ చేయాలి. లైక్ ఒక్కో స్టెప్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. విచ్ ఈస్ నథింగ్ బట్ యాక్షన్, పెర్ఫార్మింగ్ యాక్షన్. సో, ఈ ఎప్పుడైతే ఈ స్టెప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కరెంట్ స్టెప్ ఒక 10 స్టెప్స్ ఉంటే, ఆ 10 స్టెప్స్‌లో 5 స్టెప్స్ ఆల్రెడీ పెర్ఫార్మ్ చేశాను. నౌ ఈ సిక్స్త్ స్టెప్‌ని పెర్ఫార్మ్ చేయాలి. ఈ సిక్స్త్ స్టెప్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు నాకు పర్టిక్యులర్ టూల్ కావాలి అని ప్లాన్‌లో మెన్షన్ చేసున్నా. ఇప్పుడు ఈ యాక్షన్‌లో నేనేం చేయాలి? ఈ స్టెప్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆ టూల్‌ని యాక్సెస్ చేసి, ఆ టూల్‌కి కావాల్సిన వేరియబుల్స్ ఆర్ ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేసి, అప్పుడు దెన్ ఐ విల్ సింప్లీ ఎగ్జిక్యూట్ ఇట్. ఆర్ లెట్స్ సే ఏజెంట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. బేసిక్‌గా దానికి టూల్ బాక్స్ అనేది ఒకటుంటది. టూల్ బాక్స్ ఇన్ ద సెన్స్ ఒక నీ ఏ ఏజెంట్‌కి అవైలబుల్‌గా ఉన్న టూల్స్ అన్నిటిని కూడా అందులో మెన్షన్ చేసి దిస్ ఈస్ వాట్ యూ హావ్ అని మెన్షన్ చేస్తారు. సో, దానికి రిఫర్ చేసి అందులో ఉన్న టూల్స్ మెటాడేటా ఉంటుంది. బేసిక్‌గా ఈ టూల్స్‌కి మెటాడేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీ అడ్రెస్ అడిగితే మీరేం చెప్తారు? డోర్ నంబర్ ఇచ్చి, స్ట్రీట్ నేమ్ ఇచ్చి, ఆ సిటీ నేమ్ ఇచ్చి, పిన్ కోడ్ ఇస్తారు. ఓకే. దిస్ ఈస్ ఆల్ మెటాడేటా. మీ అడ్రెస్ యొక్క మెటాడేటా. అడ్రెస్ ఏంటి? యాక్చువల్ అడ్రెస్ ఏంటంటే మీ హోమ్. ఎక్కడైతే మీ హోమ్ ఉందో అది మీ అడ్రెస్. దానికి మెటాడేటా ఏంటి? పిన్ కోడ్ దగ్గర నుంచి ఆ డోర్ నంబర్, స్ట్రీట్ నేమ్ ఇవన్నీ కూడా ఇస్తాం కదా! అది మెటాడేటా. సో, సిమిలర్ టు థట్ ఈ టూల్స్ ఇవన్నీ కూడా ఒక చోట ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి.
దాన్ని తీసుకొచ్చి దానికి కనెక్ట్ చేసేసి బేసిక్‌గా ఏ ఏజెంట్‌కి కనెక్ట్ చేసే టూల్స్ ఇవన్నీ కూడా టూల్ బాక్స్. ఆ టూల్ బాక్స్‌లో ఏం చెప్తామంటే మెటాడేటా ఇస్తాం. టూల్స్ యొక్క మెటాడేటా ఇస్తాం. సో, మెటాడేటా ఎలా ఉంటది? టూల్ నేము, టూల్ డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్‌లో ఎప్పుడు ఈ టూల్‌ని యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలనేది ఆ డిస్క్రిప్షన్‌లో పెడతాం. సో, టూల్ బాక్స్ ఈస్ నథింగ్ బట్ ఆ ప్లేస్ వేర్ ఆ మెటాడేటా ఈస్ గివెన్ ఫర్ ఆల్ ద టూల్స్. అన్ని టూల్స్ యొక్క మెటాడేటాని అక్కడ ఇస్తామనమాట. ఓకే. సో, ఈ యాక్షన్ పెర్ఫార్మ్ చేసేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ స్టెప్ పెర్ఫార్మ్ చేస్తున్నాను? సిక్స్త్ స్టెప్ పెర్ఫార్మ్ చేస్తున్నా. సిక్స్త్ స్టెప్ పెర్ఫార్మ్ చేసిన వెంటనే మేబీ అది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, లేదా ఎర్రర్స్ రావచ్చు, ఏదైనా జరగొచ్చు. ఆ స్టెప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు దాని నుంచి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయాలి బేసిక్. ఏజెంటే అబ్జర్వ్ చేస్తది. ఏజెంటే అబ్జర్వ్ చేసి బేసిక్‌గా ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిందో, ఒక టూల్‌ని ఎగ్జిక్యూట్ చేసిందో, లేదంటే ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేసిందో, ఆ యాక్షన్ యొక్క రిజల్ట్‌ని అబ్జర్వ్ చేసి మానిటర్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ రిజల్ట్ ఇఫ్ రిజల్ట్ లాస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో అది సక్సెస్‌ఫుల్ అయింది అని ఆ రిజల్ట్ చెప్పినప్పుడు ఈ ఏజెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టెప్‌కి మూవ్ అవుతది. లేదంటే అదే స్టెప్‌లో ఏదైతే ఎర్రర్స్ వచ్చాయో ఆ ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేసే మెకానిజం కూడా మళ్ళీ ఏజెంట్‌కి మనమే చెప్పాలి. ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది ఏజెంట్‌ని డెవలప్ చేసినప్పుడు మనమే చెప్పాలి. అదంతా ఎక్కడ చెప్తాం? ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో చెప్తాం. ఎర్రర్ హ్యాండ్లింగ్ మెకానిజమ్స్‌లో చెప్తాం. అవన్నీ ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. ఓకే. కాకపోతే థిస్ ఈస్ వాట్ రియల్ ఏఐ ఇంజినీరింగ్. నిజమైన ఎర్రర్స్ వచ్చినప్పుడు రియల్ టైమ్‌లో ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? హ్యాండిల్ చేయలేకపోతే దాన్ని ఎలా ఎస్కలేట్ చేయాలి? అదంతా లాగింగ్ ఎలా చేయాలి అనే దాంట్లోనే ఏఐ ఇంజినీరింగ్ అనేది ఉంటది. సింపుల్ ఏపీఐ కాల్సో లేదంటే ఏజెంట్స్‌ని బిల్డ్ చేయడంలోనో కాదు. ఓకే. సో, అగైన్ వి విల్ బి డిస్కసింగ్ ఆల్ దోస్ థింగ్స్ నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే, ఫస్ట్ ఈ రియాక్ట్ సైకిల్ ఎలా వర్క్ అవుతది, ఏజెంట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తదనేది అర్థం చేసుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ అందులో ఈ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేసిన స్టెప్ ఏదైతే ఉంటదో, ఆ స్టెప్ ఒక రిజల్ట్ ఏదైతే ఉందో, ఆ రిజల్ట్ ఓకేనా కాదా అని చెక్ చేసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి. సో, దిస్ ఈస్ హౌ ఏజెంట్ పెర్ఫార్మ్స్ అన్నమాట. బేస్డ్ ఆన్ దీస్ స్టెప్స్ ప్లాన్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి కదా! నంబర్ ఆఫ్ స్టెప్స్ అన్నీ అయ్యేంత వరకు ఈ ఏజెంట్ పెర్ఫార్మ్ చేస్తూనే ఉంటది. రిపిటేటివ్ మోడ్‌లోనే ఉంటది ఈ ఏజెంట్ ఎంతసేపు. ఈ స్టెప్ పెర్ఫార్మ్ చేసిన ప్రతిసారి మెమరీ అప్డేట్ అవుతా ఉంటది. సో, ఈ మెమరీ ఎందుకు అప్డేట్ చేయాలి అంటే, ఇప్పుడు ఏజెంట్ ఏదైతే హిస్టరీ ఆఫ్ యాక్షన్స్ అంటే నేను పాస్ట్‌లో నేను పెర్ఫార్మ్ చేసిన యాక్షన్స్ అన్నీ నాకు యాక్సెస్ ఉంటే, వాటి యొక్క మెమరీ నాకుంటే, దెన్ ఐ విల్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ ది నెక్స్ట్ స్టెప్ ఇన్ ఎ బెటర్ వే. సో, దట్స్ ద మెయిన్ రీజన్ ఆఫ్ హావింగ్ ది మెమరీ. ఇప్పుడు ఒక మనిషికి మెమరీ లేదు అంటే దాని అర్థం ఏంటి? మనిషికి ఏం గుర్తున్నట్ల. పాస్ట్‌లో జరిగిన యాక్షన్స్ కానీ, లేదంటే ఇప్పుడు తను చేసే యాక్షన్స్ కానీ తనకేం గుర్తున్నట్ల. అప్పుడు ఫ్యూచర్‌లో ఏదైనా ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలంటే ఎలా పెర్ఫార్మ్ చేస్తాడు? ఒక చిన్న పిల్లాడు ఉన్నాడనుకో. చిన్న పిల్లోడికి మెమరీ అంటే లైక్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ చిన్న పిల్లోడికి మెమరీ లేదు అనుకుంటే త్రూ ఔట్ ద స్టేజెస్ అంటే ఒక 20 ఇయర్స్ వచ్చిన తర్వాత వాడు చిన్నప్పటి నుంచి ఏమేం చేశాడు అనేది దానికి గుర్తుండకపోతే 20 ఇయర్స్ అయినా కూడా చిన్న పిల్లోడిలో ఇంప్రూవ్‌మెంట్ ఏమి ఉండదు. సో, సిమిలర్ టు థట్ ఏజెంట్‌కి మెమరీ లేకపోతే పాస్ట్ యాక్షన్స్ ఏమేం పెర్ఫార్మ్ చేసింది ఏంటనేది తెలియకపోతే దాని పెర్ఫార్మన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వదు. సో, ఈ మెమరీ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. సో, ఎవ్రి స్టెప్ పెర్ఫార్మ్ చేసిన ప్రతిసారి ఈ మెమరీ యాక్సెస్ చేసి ఆ మెమరీని అప్డేట్ చేయాలి. క్లియర్ గదా! సో, ఇప్పుడు ఈ ఏజెంట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తదనేది మనకు క్లారిటీ వచ్చింది. ఈ ఏజెంట్ ఇలా పెర్ఫార్మ్ చేయడానికి మరి నేను ఏ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేయాలి? ఏ టూల్‌ని యూజ్ చేయాలి? ఈ ఏఐ ఏజెంట్స్‌ని డెవలప్ చేస్తున్నప్పుడు ఈ రియాక్ట్ సైకిల్‌ని నేను ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా చేయాలని చాలా క్వెషన్స్ వస్తాయి. క్వెషన్స్ వచ్చిన ప్రతిసారి నేను ఒకటే చెప్తా. సింపుల్. మీరేం చేయాలంటే ఒక పెన్ను, పేపర్ దగ్గర పెట్టుకోండి. పెన్ను, పేపర్ మీద రాసుకోండి. వచ్చి కామెంట్ బాక్స్‌లో కామెంట్స్ చేయండి. ఓకే. వి విల్ బి ఆన్సరింగ్ ఈచ్ అండ్ ఎవ్రి క్వెషన్. సో, మీరు మా పాత వీడియోస్ కూడా చూసుంటే అందులో ప్రతి క్వెషన్‌కి ఆన్సర్స్ ఇస్తున్నాం. ఓకే. సో, మేబీ మీరు అడిగే క్వెషన్‌లో సమ్ కాంప్లెక్స్ టాపిక్ ఉండొచ్చు. దాన్ని బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మేము నెక్స్ట్ వీడియోస్. కమింగ్ అగైన్ ఇక్కడ చూసినట్టయితే మన గోల్ ఏంటంటే ఇటువంటి రియాక్ట్ సైకిల్‌ని లాంగ్ చైన్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. చూడ్డానికేమో లాంగ్ చైన్ యూజ్ చేసి సింపుల్ ఏఐ ఏజెంట్‌ని బిల్డ్ చేద్దాం అన్నారు. ఓకే. మరి ఇక్కడికొచ్చేసరికి రియాక్ట్ సైకిల్‌నే ఇంప్లిమెంట్ చేద్దాం అని అంటున్నారు. కొంచెం టఫ్‌గా అనిపిస్తుందా? ఏం లేదు. బేసిక్‌గా ఈ లాంగ్ చైన్, ఈ ఫ్రేమ్‌వర్క్, ఈ టూల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్‌తో వచ్చేస్తాయి. ఓకే. ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే గిట్‌హబ్‌లో ఉన్న లాంగ్ చైన్ రిపాజిటరీస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికెళ్లి మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. కోడ్ అర్థం చేసుకోవచ్చు. కోడ్‌లో బాగా ఇంట్రెస్ట్ ఉందనుకున్న వాళ్ళు అక్కడికెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు.
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్‌గా యాక్సెస్ చేసి అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చెక్ చేసి రియాక్ట్ సైకిల్‌ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ అవుతది ఏంటనేది చూద్దాం ఈ వీడియోలో. ఓకే. సో, ఇప్పుడు నేనైతే గూగుల్ కొలాబ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నాను నేను. సో, గూగుల్ కొలాబ్ ఈస్ ఫ్రీ టు యూజ్. ఆల్ ఆఫ్ యూ కెన్ యూజ్ ఇట్. ఈజీగా ఈజీ టు హ్యాండిల్ అన్నట్టు ఉంటది. జూపిటర్ నోట్‌బుక్స్ ఆల్రెడీ మీరు యూజ్ చేసుంటే గూగుల్ కొలాబ్ యూజ్ చేయడం పెద్ద కష్టం కాదు. సో, గూగుల్ కొలాబ్ కూడా మీరు సింపుల్‌గా న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి collab.research.google.com అనే ఒక సైట్ ఓపెన్ చేస్తే దెన్ యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ గూగుల్ కొలాబ్ అనమాట. ఆ లింక్ కూడా నేను ఇక్కడ పెడుతున్నా కామెంట్ సెక్షన్‌లో. If you have any doubts, you can also ask me in the comment. Okay. So ప్రస్తుతానికి ఆ collab.research.google.com. ఓకే. సో ఆ లింక్ వచ్చేసి నేను కమెంట్ సెక్షన్‌లో పెట్టాను. యూ కెన్ యాక్సెస్ ఇట్ ఆర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. గూగుల్‌కెళ్ళి గూగుల్ కొలాబ్ అని కొట్టగానే వస్తది. సో కొలాబ్ నోట్‌బుక్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇందులో మనకి జీపీయూస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చనమాట. సో ఫార్ ఏ ఏజెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆర్ లెట్స్ సే సింపుల్ ఈ రియాక్ట్ సైకిల్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి జీపీయూస్ అవసరం. ఆర్ లెట్స్ సే మీరు ఎప్పుడైతే ఓపెన్ సోర్స్‌కెళ్తారో, ఓపెన్ సోర్స్ మోడల్స్‌కెళ్తారో అప్పుడు జీపీయూస్ కావాలి. అప్పుడు యూజ్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్‌లో. ఈ వీడియోకైతే జీపీయూ అవసరం లేదు. సింపుల్‌గా ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ సీ. సో ఇప్పటిదాకా ఈ రియాక్ట్ సైకిల్ అర్థం చేసుకున్నాం. ఈ లాంగ్ చైన్ యూజ్ చేసి రియాక్ట్ సైకిల్ ఎలా బిల్డ్ చేయాలి? రియాక్ట్ సైకిల్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఏ ఏజెంట్స్‌ని అని అన్నప్పుడు ఫస్ట్ క్వెషన్ అడగాల్సింది ఏంటంటే లాంగ్ చైన్ ఎందుకు కావాలి అసలు? నిజంగా మనకు లాంగ్ చైన్ కావాలా? అంటే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఏంటంటే క్వెషన్ అడుగుతాం. బేసిక్‌గా మనకి వాట్ ప్రాబ్లమ్ డస్ లాంగ్ చైన్ యాక్చువల్లీ సాల్వ్? అంటే ఈ లాంగ్ చైన్ ఎందుకు యూజ్ చేయాలి అంటే అసలు లాంగ్ చైన్ సాల్వ్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరొక లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ని యూజ్ చేసి ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇంతకుముందు లాంగ్ చైన్ లేనంత వరకు కూడా ఇట్స్ ఆల్ అబౌట్ మాన్యుయల్ వే. ఓకే. మనం ఇప్పటిదాకా చేసిందేంటి ద మాన్యుయల్ వే. అంటే వితౌట్ లాంగ్ చైన్ మీరొక బాయిలర్ ప్లేట్ కోడ్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే స్టార్టర్ కోడ్. అంటే ఇదివరకు ఎప్పుడో ఈ లాంగ్ చైన్ ఫ్రేమ్‌వర్క్ లేనంత వరకు లేదంటే ఈ ఫ్రేమ్‌వర్క్స్ ఏమీ లేనంత వరకు కూడా మనం ఈ టైప్‌లో బిల్డ్ చేసేవాళ్ళం. లాంగ్ చైన్ లేనప్పుడు. ఓకే. ఇవన్నీ కూడా మాన్యుయల్‌గా ఏపీఐ కాల్స్ చేసేవాళ్ళం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏపీఐ కాల్స్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? సింపుల్‌గా ఏపీఐ కీ మాత్రమే యూజ్ చేస్తున్నాం ఇప్పటిదాకా మన ప్రాజెక్ట్స్. కానీ ఈ లాంగ్ చైన్ ఇటువంటి ఫ్రేమ్‌వర్క్స్ ఏం లేనప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఏపీఐ కాల్స్. ఏపీఐ కాల్స్ చేస్తున్నప్పుడు ఆ ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయి అంటే యూఆర్ఎల్స్ ఉంటాయి కదా! వాటిని ఏపీఐ ఎండ్ పాయింట్స్ అంటారు. ఆ ఏపీఐ ఎండ్ పాయింట్స్‌ని మాన్యుయల్‌గా ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ వాటిని యూఆర్ఎల్ అనే వేరియబుల్‌కి అసైన్ చేసుకోవడమో లేదా వేరే ఏదో ఒక వేరియబుల్‌కి అసైన్ చేసి దాన్ని మళ్ళీ ఏపీఐకి ఇవన్నీ కూడా కంబైన్ చేసి ఒక ప్యాక్ కింద పంపించేవాళ్ళం. అంటే ప్రాంప్ట్ మళ్ళీ దానికి ఒక ప్రాంప్ట్, హెడర్స్, డేటా అని చెప్పి ఇవన్నీ కూడా అడిషనల్‌గా ఇవన్నీ మనం కోడ్‌లో ఇంక్లూడ్ చేసి పంపించేవాళ్ళం. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్ కోడ్ చూసినట్టయితే ఈ రకంగా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి మళ్ళీ అందులో ఏపీఐకి యూఆర్ఎల్, ప్రాంప్ట్, హెడర్స్, డేటా ఇవన్నీ కూడా ఏపీఐ కాల్‌కి కావాల్సిన పారామీటర్స్ ఇవన్నీ కూడా మనం ఒక ప్యాక్ కింద జనరేట్ చేసి ఇలా పంపించేవాళ్ళు. రిక్వెస్ట్ లైబ్రరీ యూజ్ చేసేవాళ్ళం. అది జనరల్లీ పైథాన్ ఎప్పుడైతే మీరు పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఏపీఐ కాల్స్ అవి చేస్తూ ఉంటారో రిక్వెస్ట్ అనే లైబ్రరీ ఆటోమేటిక్‌గా కావాలి మనకి. సో ఈ రకంగా మాన్యుయల్‌గా చేసేవాళ్ళం. ఇటువంటి కాల్స్ ఒక 100 కాల్స్ చేయాలి. ఇటరేటివ్ మోడ్‌లో చేయాలి అంటే ఇట్స్ గోయింగ్ టు బి హెడేక్ డెఫినిట్‌గా. సో దాన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అడ్రెస్ చేస్తూ లాంగ్ చైన్ లైబ్రరీ, లాంగ్ చైన్ ఫౌండర్స్ ఆర్ లాంగ్ చైన్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ లాంగ్ చైన్ లైబ్రరీని రిలీజ్ చేశారు. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే ప్రాబ్లమ్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఈ లాంగ్ చైన్ సాల్వ్ చేస్తుందో చూసినట్టయితే బేసిక్‌గా ఈ ఒరిజినల్ మాన్యుయల్‌గా మనం రాసే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్‌ని యూజ్ చేస్తున్నప్పుడు మన ఏపీఐ కీస్ అన్నీ కూడా ఎక్స్‌పోజ్ అయిపోయేవి. అంటే ఆ కోడ్‌లో ఎక్స్‌పోజ్ అయిపోయాయి. ఓకే. సో ఆఫ్‌కోర్స్ మనకి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే మనం ఎప్పుడైతే లార్జ్ స్కేల్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేసిన ప్రతిసారి ఏపీఐ కీస్ ఎక్స్‌పోజ్ అయిపోయాయి. ఓకే. సో ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి లాంగ్ చైన్ ఈ ఫ్రేమ్‌వర్క్ ఎలా ఆటోమేటిక్‌గా సీక్రెట్స్‌ని హ్యాండిల్ చేస్తదనేది నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలోని నెక్స్ట్ ఫ్యూ మినిట్స్‌లో చూద్దాము. బట్ యాస్ ఆఫ్ నౌ ఇక్కడ చూసినట్టయితే అదొక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది.
అందులో ఇక్కడ చూసినట్టయితే ఏపీఐ రెస్పాన్స్ ఏదైతే ఉంటదో అందులో ఫార్మాట్‌లో చేంజెస్ అంటే బేసిక్‌గా ఒకటి అబ్జర్వ్ చేయండి. ఏపీఐ కాల్స్ మాన్యుయల్‌గా మనం ఏపీఐ కాల్స్ సెండ్ చేసినప్పుడు, ఆ ఏపీఐ కాల్స్ ఏవైతే ఉన్నాయో అదొక రెస్పాన్స్ ఫార్మాట్ డిఫరెంట్‌గా ఉంటది. ఒక కంప్లీట్ జేసన్ ఫార్మాటే వస్తది. బట్ అందులో ఏంటంటే అడిషనల్ వేరియబుల్స్, అడిషనల్ ఆహ్, డీటెయిల్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ ఇన్ఫర్మేషన్, లాగ్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. ఎప్పుడైనా ఒక ఏపీఐ కాల్ చేసి. అందులోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫార్మాట్ చేసి పర్టిక్యులర్ ఫార్మాట్‌లోకి మనకిస్తాయన్నమాట. ఈ లాంగ్‌చైన్ ఫ్రేమ్‌వర్క్ ఏదైనా ఇంకా ఇటువంటి ఫ్రేమ్‌వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అది అటువంటి డ్రాబ్యాక్‌ని ఎలిమినేట్ చేస్తాయి. రెస్పాన్స్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్‌ని పార్స్ చేసి డిజైర్డ్ ఫార్మాట్‌లోకి ఇస్తదన్నమాట. ఓకే. అయితే ఈ లాంగ్‌చైన్‌లో కూడా బేసిక్‌గా ఏంటంటే ఇదొక పైప్‌లైన్. లాంగ్‌చైన్ ఆఫర్ చేసేది మనకి బేసిక్‌గా ఏంటంటే ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి. ఈ ఏపీఐ కాల్స్ చేయడానికి లేదంటే ఎల్ఎల్ఎం మోడల్స్, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లేదంటే ఈ ప్రాంప్ట్స్ ఇవన్నీ కూడా బాగా ఒక ప్యాక్ కింద ఆఫర్ చేస్తదనమాట లాంగ్‌చైన్. ఓకే. సో, డిఫరెంట్ మాడ్యూల్స్ ఏమి ఉండవు. సింగిల్ పైప్‌లైన్. ఆ పైప్‌లైన్‌లో బేసిక్‌గా మనం వేరియబుల్స్‌ని పాస్ చేస్తాము. పైప్‌లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. బ్యాక్‌గ్రౌండ్‌లో రెస్పాన్స్ వస్తది మనకి. ఓకే. సో, ఇదేంటంటే అబ్స్ట్రాక్ట్ చేస్తారనమాట. అబ్స్ట్రాక్షన్ అనే ప్రిన్సిపల్‌ని యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? ఆ మాడ్యులర్ కోడ్ ఇదంతా కూడా అబ్స్ట్రాక్షన్ అనే ప్రిన్సిపల్ యూజ్ చేసి ఒక ప్యాకేజింగ్ చేసేసారు. అంటే ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్‌ని బిల్డ్ చేసి ఒక ప్యాకేజ్‌లో డెలివర్ చేస్తున్నారన్నమాట. సో, దిస్ ఈస్ వేర్ అబ్స్ట్రాక్షన్ ఇస్ ద కాన్సెప్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు లైక్ హెల్పింగ్ అస్. ఓకే. సో, ఈ లాంగ్వేజ్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల బాగా కోడ్ ఇంత మెస్సీగా ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఏపీఐ కాల్ చేయడానికి నియర్లీ మనకి ఇక్కడ ఎన్ని ఆహ్, లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. నియర్లీ ఒక 15 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే ఈ లాంగ్‌చైన్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఒక 2, 3 లైన్స్‌లోకి వచ్చిసిందది. అంటే బేసిక్‌గా ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ ఏం చేసాయంటే, ఇటువంటి ఈ లెంగ్తీ కోడ్‌ని రాయాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా ప్రీ బిల్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి ఏపీఐ కాల్ చేస్తది. సో, ఈ లాంగ్‌చైన్ ఇంట్రొడ్యూసెస్ ఎ మాడ్యులర్ కాంపోనెంట్ బేస్డ్ అప్రోచ్. చెప్పాను కదా! ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటే ఆ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా అవైలబుల్ అంటే రెడీలీ అవైలబుల్ అన్నట్టు చేసేసారు ఈ లాంగ్‌చైన్‌లో. ఎనీ ఎనీ లైబ్రరీ యూ టేక్ ఇలాగే ఉంటుంది. సిమిలర్‌గానే ఉంటుంది. సో, రేపొద్దున మళ్ళీ లాంగ్రాఫ్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోస్‌లో ట్రూ ఏఐ గురించి డిస్కస్ చేస్తాం. ఇటువంటి లైబ్రరీస్ ఆర్ ఆటోజన్ గురించి డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏం జరుగుతాయంటే ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్‌ని ఆల్రెడీ డెవలప్ చేసి డిజైన్ చేసి పెట్టేస్తారు. సో, ఈ లాంగ్‌చైన్ కూడా చూసినట్టయితే డిఫైన్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఈ లాంగ్‌చైన్‌లో ఆల్రెడీ ప్రీ బిల్ట్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లాక్స్‌ని యూజ్ చేసుకుంటాం. లైక్ ప్రాంప్ట్స్, మోడల్స్, అవుట్‌పుట్ పార్సెస్ చెప్పాను కదా! ఇందాక ఎప్పుడైతే ఏపీఐ కాల్ చేసామో, ఆ ఏపీఐ కాల్ చేసినప్పుడు దాని నుంచి అవుట్‌పుట్ వస్తది. ఆ అవుట్‌పుట్ ఫార్మాట్‌ని పార్స్ చేయాలి మనం. అటువంటి పార్సింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ అవుట్‌పుట్ పార్సర్స్ అని, అలాగే మనం ఎప్పుడైతే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌తో డిఫరెంట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటామో, అవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఏపీఐ ఎండ్ పాయింట్ చేంజ్ చేయాలి. ఏపీఐ కాల్, ఏపీఐ కీస్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ రావాలి. ఓకే. అదే విధంగా ఒక్కొక్క మోడల్‌కి ఒక్కో విధంగా ప్రాంప్ట్ చేయాల్సుంటది. ప్రాంప్టింగ్ టెక్నిక్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ పార్ట్‌లో నేర్చుకుంటాం. నెక్స్ట్ సీరీస్ అది కూడా నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద కూడా సీరీస్ రిలీజ్ చేస్తున్నాం మనం. సో, దట్స్ హౌ ఇట్ ఈస్ అన్నమాట. ఇవన్నీ కూడా ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ రెడీలీ అవైలబుల్ చేసేసారు. సో, ద కోర్ ఐడియా ఆఫ్ ఇదే అన్నమాట. అంటే ఈ ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ వల్ల ఏం జరుగుతదంటే డెవలపర్ ఫ్రెండ్లీ అయిపోయింది. ఎనీబడీ కెన్ డెవలప్ దీస్ ఏఐ ఏజెంట్స్ అన్నట్టు అయిపోయింది. సో, దిస్ ఈస్ ద కోర్ ఐడియా బిహైండ్ లాంగ్‌చైన్. లాంగ్‌చైన్ ఎక్స్‌ప్రెషన్ లాంగ్వేజ్. సో, నౌ దిస్ ఈస్ ద కాన్సెప్చువల్ ఎగ్జాంపుల్. ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్. దీంట్లో ఎలా ఉంటాయంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ ఆర్ నథింగ్ బట్ చైన్స్ ఉంటాయి. చైన్స్ ఇన్ ద సెన్స్ నేను చెప్పాను కదా! లాంగ్‌చైన్ అనేది ఒక ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్‌ని ఆఫర్ చేస్తది. ఆ కాంపోనెంట్స్ అన్నిటిని యూజ్ చేసి ఒక పైప్‌లైన్ బిల్డ్ చేసుకోవచ్చు మనం. కస్టమ్ పైప్‌లైన్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా దానంతట అదే ఒక ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ పైప్‌లైన్ ఒకటి ఉంటది. ఆ పైప్‌లైన్‌లో వేరియబుల్స్ మాత్రమే పాస్ చేస్తాం అనుకున్నాం. వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్‌ది ప్రాంప్ట్ టెంప్లేట్. ఒక్కొక్క మోడల్ డెవలపర్స్ ఫర్ ఎగ్జాంపుల్ జెమినీ డెవలపర్స్, ఓపెన్ ఏఐ డెవలపర్స్ లేదంటే మన ఆంథ్రోపిక్, క్లాడ్ ఈ డెవలపర్స్ అందరూ కూడా డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు. వాళ్ళకి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని డెవలప్ చేసినప్పుడు ఒక్కొక్క సెపరేట్ మెకానిజం ఉంటది. ఆ మెకానిజం ప్రకారం ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక స్ట్రక్చర్, ఒక ఫార్మాట్ అనేది డిఫైన్ చేసుంటాం. వాటినే మనం ప్రాంప్ట్ టెంప్లేట్స్ అంటాం. వాటితో ఇంటరాక్ట్ అయ్యే ఆ మెకానిజం ఆర్ స్ట్రక్చర్‌ని ప్రాంప్ట్ టెంప్లేట్స్ అంటాం బేసిక్‌గా. అంటే ఈ ఒక్కొక్క మోడల్‌తో ఒక్కొక్క స్ట్రక్చర్ యూజ్ చేసి ఇంటరాక్ట్ అవ్వాలి. అటువంటి స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్‌లో పెడితే వాటిని ప్రాంప్ట్ టెంప్లేట్స్ అంటాం. ఓకే.
సో ఈ ప్రాంప్ట్ టెంప్లెట్స్ అనే ఒక మాడ్యూల్ని ఆఫర్ చేస్తుంది లాంగ్చైన్, వే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆర్ వాట్ వీ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద మోడల్ అనేది ఈ ప్రాంప్ట్ టెంప్లెట్లో మనం డిఫైన్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసరికి మోడల్ అనమాట. ఏ మోడల్తో చాట్ చేయాలనుకుంటున్నాం ఆర్ ఏ మోడల్ని యూజ్ చేయాలనుకుంటున్నాం అనేది సింపుల్ ర్యాపర్ అనమాట. ఇది చాట్ గూగుల్ జనరేటివ్ ఏఐ అనేది ఒక ర్యాపర్, గూగుల్ ర్యాపర్. అది ఓపెన్ ఏఐకి మళ్ళీ సెపరేట్ ర్యాపర్స్ ఉంటాయి, ఆంథ్రోపిక్కి సెపరేట్ ర్యాపర్స్ ఉంటాయి. ర్యాపర్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఏపీఐ కాల్స్, ఏపీఐ ఎండ్ పాయింట్స్, ఏపీఐ హ్యాండ్లింగ్ మెకానిజం ఇదంతా కూడా ర్యాపర్లో ఉంటుంది. ఓకే, సో బేసిక్ ఇక్కడ ఏం చేయొచ్చు మనం, ఆ చాట్ గూగుల్ జనరేటివ్ ఏఐ అనేది ఏదైతే ఉందో ఏపీఐ ఆ ఎండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇందులో డిఫైన్ చేసి సింపుల్గా ఆ మోడల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఆ మోడల్ నేమ్ ఆటోమేటిక్గా ఆ ర్యాపర్ లెట్స్ ఏపీఐ ఎండ్ పాయింట్కి అటాచ్ అయిపోయి ఏపీఐ కాల్ వెళ్తుంది. సో సిమిలర్ టు దట్ మనకు అవుట్పుట్ ప్రాసెస్ కూడా ఉన్నాయి. ఒక ఎల్ఎల్ఎం ఏదైతే రెస్పాన్స్ జనరేట్ చేస్తుందో, జనరేట్ చేసిన రెస్పాన్స్ని మనకి ఒక పర్టికులర్ అవుట్పుట్లో మనకి జనరేట్ చేయాలనుకుంటే ఆ అవుట్పుట్ పార్సర్ యూజ్ చేసి మనం దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ అవుట్పుట్ కావాలనుకుంటే స్ట్రింగ్ అవుట్పుట్ పార్సర్ యూజ్ చేస్తాం. అంటే అవుట్పుట్ని పార్స్ చేయడం అంటే అవుట్పుట్ని స్ట్రక్చర్ చేయడం బేసిక్గా. సో స్ట్రింగ్ కావాలంటే స్ట్రింగ్ అవుట్పుట్ పార్సర్ యూజ్ చేయొచ్చు, జేసన్ కావాలంటే జేసన్ అవుట్పుట్ పార్సర్ యూజ్ చేయొచ్చు, ఒక టేబుల్ కావాలంటే టేబుల్ కూడా కస్టమ్ డిఫైన్ చేసుకోవచ్చు. బట్ లెట్స్ నాట్ వరీ అబౌట్ యాజ్ ఆఫ్. అయితే ఫైనల్గా ఏం కావాలి, ఈ మూడింటిని ఆ మోడల్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఒక పైప్ లైన్ బిల్డ్ చేయాలి. పైప్ లైన్ ఈజ్ నథింగ్ బట్ చైన్. సో ఆ చైన్ అంటే ఈ చైన్లో ఏం చేస్తాం, మోడల్ని పంపిస్తాం, ప్రాంప్ట్ని పంపిస్తాం, అవుట్పుట్ పార్సర్ని పంపిస్తాం. సో ఇక్కడ చూసినట్టయితే సింపుల్ ఎగ్జాంపుల్, ఈ స్టోరీ చైన్ ఈజ్ నథింగ్ బట్ వీల్ సెపరేట్ దెమ్ ఆర్ లెట్స్ సే వీల్ పెయిర్ దెమ్. సెపరేట్ దెమ్ అండ్ ఇన్ ద సెన్స్ పెయిర్ చేసినప్పుడు వాటిని సెపరేట్గా రిప్రజెంట్ చేయడం కోసం ఈ యూజ్ ది ఈ పైప్ లైన్. ఈ పైప్ సింబల్ ఉంది కదా, వర్టికల్ పైప్ సింబల్ ఉంది కదా, ఇది యూజ్ చేస్తాం. సో బేసిక్గా ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేనేమి లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేయలేదు ప్రస్తుతానికి, బట్ యాక్చువల్ ఎగ్జాంపుల్కి వచ్చినప్పుడు వీల్ లుక్ ఎట్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఈ సెకండ్ సెక్షన్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసామంటే లాంగ్చైన్ యొక్క బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి, అది ప్రొవైడ్ చేసే ప్రీబిల్ట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏంటివి, అవి బేసిక్గా ప్రాంప్ట్ టెంప్లెట్, మోడల్, అవుట్పుట్ పార్సర్స్, చైన్ ఇన్ ద సెన్స్ ఒక పైప్ లైన్ బిల్డ్ చేయడం కోసం చైన్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ మోడల్, ప్రాంప్ట్ టెంప్లెట్తో పాటు మోడల్ని అసైన్ చేస్తాం, అవుట్పుట్ పార్సర్ అసైన్. సో ఇదంతా ఒక పైప్ లైన్ కింద బైండ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ లాంగ్చైన్ ఈజ్ ఆల్ అబౌట్. అంటే హై లెవెల్ లాంగ్చైన్ అర్థం చేసుకోవాలంటే ఇంత సింపుల్గా ఉంటుంది. బట్ ఎగ్జిక్యూషన్లో వీ మైట్ ఫేస్ సమ్ ఇష్యూస్. ఎందుకంటే లాంగ్చైన్లో ఫస్ట్ వర్షన్, లాంగ్చైన్ స్టేబుల్ ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2 days బ్యాక్ రిలీజ్ చేశారు. మార్క్ మై వర్డ్స్, ఈరోజు September 3rd అయితే ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి లాంగ్చైన్ రిలీజ్ చేసింది August 31st ఆర్ September 1st ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఒక 2 days అటు ఇటుగా రిలీజ్ చేశారు. ఫస్ట్ వర్షన్ ఇప్పుడు రిలీజ్ అయిందంటే ఇప్పుడు దాకా ఉన్న వర్షన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ వర్షన్లో ఉన్నాయి. లాంగ్చైన్ డెవలప్మెంట్ వర్షన్లో ఇప్పుడు కొంచెం స్టేబుల్ వర్షన్ వచ్చింది. సో మీరు ఇప్పటిదాకా ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఇప్పుడు కొంచెం స్టేబుల్ వర్షన్ వచ్చింది కాబట్టి యూ మైట్ హ్యావ్ సమ్ స్టాండర్డ్ వర్షన్. ఓకే, సో ఇప్పటిదాకా మనం లాంగ్చైన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా చూసాము. ఇప్పుడు యాక్చువల్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాం. మనం ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేస్తాము, ఫస్ట్ పార్ట్లో రియాక్ట్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి చూసాము, ఏజెంట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దాని యొక్క స్టాండర్డ్ పర్ఫామ్ చేసే ఒక సైకిల్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఏంటనేది చూసాము. అది రియాక్ట్ ప్యాటర్న్ అని అర్థం చేసుకున్నాము. నెక్స్ట్ లాంగ్చైన్ ఫండమెంటల్స్ చూసాము, లాంగ్చైన్ ఎందుకు హెల్ప్ అవుతుంది, లాంగ్చైన్ సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. లాంగ్చైన్ సెటప్ చేద్దాం, ఎన్వైర్న్మెంట్ సెటప్ చేసి లాంగ్చైన్ యూజ్ చేద్దాం. సో బేసిక్గా ఫస్ట్ ఆ లాంగ్చైన్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఏంటంటే pip install -q -q -u. It is for -u. Whenever we use -u, it is for all users, no restriction. So లాంగ్చైన్ గూగుల్ జెన్ ఏఐ, బికాస్ గూగుల్ జనరేటివ్ ఎందుకు నేను గూగుల్ మోడల్ని యూజ్ చేస్తున్నాను ఈ వీడియోలో అంటే ఫర్ యూ టు ఎక్స్పెరిమెంట్ గూగుల్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ ఏపీఐ కీస్. గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్తారు, అక్కడి నుంచి ఒక ఏపీఐ కీ తెచ్చుకుంటారు. బట్ అగైన్ ఇఫ్ ఇట్ ఆస్క్స్ యూ ఫర్ కార్డ్, ఏదైనా ఒక కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ రిజిస్టర్ చేయండి అని చెప్పి అడిగితే ఐ వుడ్ సే ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు use some some efficient models or new trending models, మీరు ఆ కార్డ్ని రిజిస్టర్ చేయాలంటే ఇట్స్ అప్ టు యూ. వీ డోంట్ రికమెండ్ ఇట్ యాక్చువల్లీ వెన్ యూఆర్ ఇన్ ద ఎక్స్పెరిమెంటేషన్ ఫేజ్. మేబీ ఒక ఓపెన్ రౌటర్, గ్రాక్కో ఇవి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు ఓపెన్ సోర్స్. బట్ యాజ్ ఆఫ్ నో గూగుల్ ఈస్ ప్రొవైడింగ్ ఫ్రీ ఏపీఐ.
టు ఇంటరాక్ట్ విత్ దేర్ మోడల్. సో ఫస్ట్ ఈ లైబ్రరీస్ అన్నింటిని ఇన్స్టాల్ చేయడానికి లెట్స్ కనెక్ట్ ఆర్ గూగుల్ కొలాబ్. సో ఇక్కడ కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. కనెక్ట్ని క్లిక్ చేసి గూగుల్ కొలాబ్ ఎక్కడ రన్ అవుతుంది అంటే బేసిక్గా ఒక ఇన్స్టెన్స్ రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో క్లౌడ్లో. లెట్స్ ఎగ్జిక్యూట్. సో ఇది ఇన్స్టాల్ అవుతుంది. మేబీ ఒక 2 minutes పట్టొచ్చేమో, లేదా 1.5 minutes to 2 minutes పడుతుంది. సో ఈ లోపు మనం వెళ్ళి గూగుల్ ఏపీఐకి తెచ్చుకుందాం. సో గూగుల్ ఏపీఐకి ఎలా తెచ్చుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీకు. సో ఫర్ ఎ వైల్ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ అగైన్. సో సింపుల్గా గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్తారు. ఐ హోప్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ నా. అండ్ గూగుల్ ఏఐ స్టూడియో ఇది యూకే రీజియన్లో ఉంటే మీకు ఇది యాక్సెసిబిలిటీ ఉండదు, ఈ గూగుల్ ఏఐ స్టూడియో అనేది. సో సింపుల్గా గూగుల్ ఏఐ స్టూడియో క్లిక్ చేసి, సో ఇట్ ఈస్ సేయింగ్ పర్మిషన్ డినైడ్. ఓకే, మేబీ వీల్ ట్రై సమ్ అదర్ అకౌంట్, వీల్ ట్రై యూజింగ్ అనదర్ అకౌంట్. సో గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్తే మీకు బేసిక్గా ఏపీఐ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ డజంట్ ప్రొవైడ్. సింపుల్గా నేను ఏం చేస్తానంటే, బికాజ్ ఐఎమ్ కనెక్టింగ్ ఫ్రమ్ యూకే, ఈ యూకేలో గూగుల్ ఏఐ స్టూడియో అనేది లేదు. ఏఐ స్టూడియో మేబీ ఒకసారి ట్రై చేద్దాం. google.com. సింపుల్, అది ఏఐ స్టూడియో లేదు అని చెప్తుంది, అంటే అవైలబిలిటీ లేదు అని చెప్తా. సింపుల్గా దాన్ని ఏం చేద్దామైతే, నేను క్లౌడ్ కన్సోల్లోకి వెళ్ళి కూడా మీరు తెచ్చుకోవచ్చు. సింపుల్గా గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్తే మీకు సింపుల్గా ఏపీఐకి వస్తుంది. బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్, ట్రై అనదర్ వే, గూగుల్ క్లౌడ్ కన్సోల్ క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ క్లౌడ్ కన్సోల్లోకి వెళ్ళండి, ఏదో ఒక ప్రాజెక్ట్ ట్రై చేయండి. అంటే ఈ క్లౌడ్ కన్సోల్ ఈజ్ నథింగ్ బట్ ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్లో మనకంటూ ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే ఏపీఐ కీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ లేకపోతే యూనిట్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ బై క్లికింగ్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ది న్యూ ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటిక్లీ. కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ప్రాజెక్ట్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటిక్లీ. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఏపీఐస్ అండ్ సర్వీసెస్ అని ఉంది కదా, ఏపీఐస్ అండ్ సర్వీసెస్లోకి వెళ్ళి ఎనేబుల్డ్ ఏపీఐస్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి గూగుల్ జనరేటివ్ లాంగ్వేజ్ ఏపీఐ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే, ఎనేబుల్డ్ ఏపీఐస్ అండ్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి గూగుల్ జనరేటివ్ ఆర్ జెమినీ మీద క్లిక్ చేసిన జెమినీ ఏపీఐ మీద ఆబ్వియస్లీ విల్ బి ఎక్స్ప్లోరింగ్ ది జెమినీ ఏపీఐ. కాబట్టి జెమినీ ఏపీఐ మీద క్లిక్ చేయండి, దాన్ని ఎనేబుల్ చేయండి ఫస్ట్. సో బేసిక్గా ఎనేబుల్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఎనేబుల్ సర్వీస్ అని ఇక్కడ ఎనేబుల్ అయింది. లెట్స్ కమ్ బ్యాక్. క్రెడెన్షియల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి క్రియేట్ ఏ న్యూ క్రెడెన్షియల్ని క్లిక్ చేయండి. ఏపీఐ కీ మీద క్లిక్ చేయండి. ఈ ఏపీఐ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ హియర్. ఈ ఏపీఐకి వీడియో అయిపోయిన వెంటనే డిప్లికేట్ చేసేస్తాం, బికాజ్ ఏపీఐ కీస్ని ఎప్పుడు కూడా మనం పబ్లిక్గా ఎక్స్పోజ్ చేయకూడదు కాబట్టి ఏపీఐ కీస్ని డిప్లికేట్ చేసేస్తాం. సో దీని మీద క్లిక్ చేసి నేను ఏ ఏపీఐని అయితే యూజ్ చేయాలనుకుంటున్నానో దీన్ని లెట్స్ జెమినీ ఏపీఐకి అని నేమ్ చేద్దాం. ఓకే, సో ఏదైతే ఏపీఐస్ని యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఏపీఐస్లో ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. జనరేటివ్ లాంగ్వేజ్ ఏపీఐ విచ్ ఇస్ నథింగ్ బట్ జెమినీ ఏపీఐ. బేసిక్గా జెమినీ ఏపీఐ అన్నా జనరేటివ్ లాంగ్వేజ్ ఏపీఐ అన్నా ఒకటే. సేవ్ క్లిక్ చేయండి. సో ఆల్రెడీ మనం జెమినీ ఏపీఐకి క్రియేట్ చేసాం, ఇది జనరేటివ్ లాంగ్వేజ్ ఏపీఐని యూజ్ చేస్తుంది. సో ఈ కీని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి యూనిట్ స్టోర్ ఇట్ హియర్, ఎన్వైరన్మెంట్లో స్టోర్ చేసుకోవాలి. సో ఫర్ దట్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్, ఈ యూజర్ డేటా ఏదైతే ఉందో అక్కడ స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంటుందంటే ఏపీఐకి అక్కడ లేకపోతే బేసిక్గా ఈ గూగుల్ ఏపీఐకి ఏదైతే ఉందో క్రియేట్ చేసుకోమని ఎర్రర్ రేస్ చేస్తుంది. అదంతా ఎలా చేయాలంటే మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇది ఏమంటుంది, pip dependency resolver does not currently take into account all the packages that are installed. This behavior is the source of, okay, so this is nothing but incompatibility in the versions. ఈ గూగుల్ జనరేటివ్ ఏఐ కానీ లాంగ్చైన్ గూగుల్ జెన్ ఏఐ కానీ వీటన్నిటిని యూజ్ చేస్తున్నాం కదా. బేసిక్గా మనం లాంగ్చైన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. లాంగ్చైన్ యూజ్ చేసి ఎల్ఎల్ఎం మోడల్స్ని యూజ్ చేయాలనుకుంటా, అంటే లాంగ్చైన్తో పాటు ఈ గూగుల్ మోడల్స్ని యూజ్ చేయాలన్నప్పుడు లాంగ్చైన్కి గూగుల్కి కనెక్షన్ ఏంటంటే లాంగ్చైన్ గూగుల్ జెన్ ఏఐ అనే లైబ్రరీ ఒకటి ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో బేసిక్గా ఇక్కడ చూసినట్టయితే ఇది ఏం చెప్తుంది, గూగుల్ జనరేటివ్ ఏఐ అనేది 0.8.5, గూగుల్ ఏఐ జనరేటివ్ లాంగ్వేజ్ 0. బట్ యూ హ్యావ్ గూగుల్ ఏఐ జనరేటివ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ ఇన్కంపాటిబుల్ అని చెప్తుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి, గూగుల్ జెన్ ఏఐ రిక్వైర్స్ ఇదని చెప్తుంది కాబట్టి గూగుల్ ఏఐ జనరేటివ్ లాంగ్వేజ్ కూడా మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు ఇన్స్టాల్ చేయండి మేబీ. సో ఇందా నేను ఏం చేసా, ఈ లాంగ్చైన్కి
ఈ గూగుల్ జనరేటివ్ మోడల్స్ని యూజ్ చేయాలంటే లాంగ్చైన్ గూగుల్ జెన్ ఏఐ అనే ఈ లైబ్రరీని యూజ్ చేయాలి. దాంతోపాటు మనం ఏం చేయాలి, ఆల్రెడీ అంటే ఇది లాంగ్చైన్కి గూగుల్కి కనెక్షన్, బట్ గూగుల్ మోడల్స్ని యూజ్ చేయాలంటే గూగుల్ జనరేటివ్ ఏఐ లాంగ్వేజ్, గూగుల్ ఏఐ జనరేటివ్ లాంగ్వేజ్ అనే మోడల్ అనే లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకో. సో నేను ఏం చేశాను, ఈ 3 లైబ్రరీస్కి మధ్యన డిపెండెన్సీ ఉంది. అంటే ఒక్కొక్క వర్షన్ ఇంకొక వర్షన్తో కంపాటబిలిటీ ఉండకపోవచ్చు కొన్నిసార్లు. ఎందుకంటే ఈ లైబ్రరీస్ అన్ని కూడా కాన్స్టెంట్గా ఎవాల్వ్ అవుతూ ఉంటాయి, కాన్స్టెంట్గా ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి, ఈ గూగుల్ జనరేటివ్ ఏఐ లాంగ్వేజ్ వీటన్నిటిని కూడా ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టయితే అది ఇన్స్టాల్ చేసింది, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. నౌ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఏపీఐ కీని చెక్ చేయాలి బేసిక్గా. ఈ గూగుల్ ఏపీఐ కీ ఉందా అంటే లేదు బేసిక్. సో లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఈ యూజర్ డేటా అనేది మనం ఆల్సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి శాంపుల్ డేటాలో యూజర్ డేటా అనేది ఏదైతే ఉందో లేదు. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ప్రస్తుతానికి ఈ లాంగ్చైన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ ఎల్స్లో ట్రై బ్లాక్ తీసేసి ఈ బ్లాక్ పెడదాం. వీ కెన్ డూ వన్ థింగ్, ఇక్కడ గూగుల్ ఏపీఐకి ఇచ్చేసేయండి. యాజ్ ఆఫ్ నో దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్, ప్రస్తుతానికి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ డూ దిస్ యాజ్ ఆఫ్ నో. అంటే ఈ రిజల్ట్స్ చూడడం కోసం మనం వీ కెన్, సో ఈ కోడ్ని కమెంట్ చేసేసేయండి. లెట్స్ డూ వన్ థింగ్, ఈ లైన్ని కాపీ చేసి దిస్ ఈస్ ద స్టాండర్డ్ వే. ఈ స్టాండర్డ్ వేని రిమూవ్ చేయకుండా మనం బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే దీన్ని కమెంట్ చేయడం. కమెంట్ చేసినప్పుడు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నాకు కావాల్సింది ఏంటి, ఈ పార్ట్ మాత్రమే కావాలి. సో అందుకని నేను ఏం చేస్తున్నా, ఏపీఐ కీ ఈజ్ ఈక్వల్ టు ఏపీఐ కీని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయాలంటే ఏపీఐ కీ కాపీ చేసుకుని ఏపీఐ కీ ఎక్కడ ఏపీఐ కీ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏపీఐ కీ వచ్చేసింది గూగుల్ మోడల్తో ఇంటరాక్ట్ చేయడానికి, దాంతోపాటు లాంగ్చైన్ లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా, ఆ గూగుల్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయడానికి యూస్ చేసే వేరియబుల్ ఏంటి, ఎల్ఎల్ఎం యూస్ చేసుకోవచ్చు లేదా మోడల్ అని యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ మీరు మీ నిక్ నేమ్స్ కూడా పెట్టు. కానీ డెవలపర్ ఫ్రెండ్లీ ఏంటంటే ఎల్ఎంని ఎల్ఎల్ఎం కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఫ్రమ్ లాంగ్చైన్ గూగుల్ జెన్ ఏఐ, ఇన్ ద సెన్స్ ఆ లాంగ్చైన్కి గూగుల్కి ఉన్న కనెక్షన్ ఆ లైబ్రరీ ఏదైతుందో దాని నుంచి గూగుల్ మోడల్తో చాట్ చేయడానికి ఈ ఫంక్షన్ ఆర్ ప్రీబిల్ట్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఫ్రమ్ లాంగ్చైన్ గూగుల్ జెన్ ఏఐ ఇంపోర్ట్ చాట్ గూగుల్ జనరేటివ్ ఏఐ. సో ఇంపోర్ట్ చేసి అందులో మోడల్ని అసైన్ చేస్తున్నాం. గూగుల్ జెమినీ ప్రో అనే మోడల్ ఏది లేదు, ఉన్నా కూడా మనకి ఫ్రీ టైర్లో అది అవైలబుల్ కాదు. సో మనం ఏం చేయొచ్చు అంటే గూగుల్ 1.5 ఫ్లాష్ మోడల్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో విచ్ ఈస్ ఈజీ అనమాట. ప్లస్ సో ఈ టెంపరేచర్ ఏంటి అంటే టెంపరేచర్ ఈస్ పార్ట్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అంటే ఇది బాగా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే దాని క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఆర్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే టెంపరేచర్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ. when you want to define the creativity of the large language models, it will be defined in the ఈ టెంపరేచర్ వేరియబుల్లో డిఫైన్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే ఆ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఇక్కడ చూసినట్టయితే వాల్యూ ఆఫ్ 0 ఇట్ ఈస్ డిటర్మినిస్ట్, గుడ్ ఫర్ ఫ్యాక్చువల్ టాస్క్. అంటే అక్కడ నాకు క్రియేటివిటీ వద్దు, సమ్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ కావాలి అనుకున్నప్పుడు టెంపరేచర్ని 0కి పెడతాం ఆర్ 0కి దగ్గరగా పెడతాం. ఆర్ నాకు క్రియేటివ్ టాస్క్స్ని చేయాలి ఎల్ఎల్ఎం అనుకున్నప్పుడు టెంపరేచర్ని హై వాల్యూ 1 ఆర్ 1కి దగ్గరగా 0.9 0.8 ఆ రేంజ్లో పెడతాం. సో 0.5 ఆర్ 6 ఈజ్ ఎ బ్యాలెన్స్ అనమాట. క్రియేటివిటీని అట్ ద సేమ్ టైం ఆ ఫ్యాక్ట్స్ యాక్చువల్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం 0.54 ఇలా పెట్టుకుంటే హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా ఈ ఎల్ఎల్ఎంని ఇన్వోక్ చేయాలంటే నేను ఏం చేస్తున్నాను, లాంగ్చైన్ యూజ్ చేసి సింపుల్ మోడల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఇంకా ఏజెంట్స్ని బిల్డ్ చేయట్లేదు ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే రిజల్ట్ ఈక్వల్ టు అంటే వచ్చిన రిజల్ట్ని ఎల్ఎల్ఎంని ఇన్వోక్ చేయడం అంటే బేసిక్గా ఏపీఐ కాల్ సెండ్ చేయడం. ఈ ఇన్వోక్ అనే మెథడ్ని యూజ్ చేసి ఎల్ఎల్ఎంని ఇన్వోక్ చేసి వచ్చిన రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఏం చెప్తాను, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు వాక్ ఆన్ ది మూన్ అనే క్వశ్చన్ ఇచ్చాను. సో ఇది ఏం చేస్తుందో చూడు. ఇక్కడ రెస్పాన్స్ చూసినట్టయితే లెట్ మీ క్లోజ్ దిస్. ఇక్కడ రెస్పాన్స్ చూసినట్టయితే నీల్ ఆమ్స్ట్రాంగ్ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు వాక్ ఆన్ ది మూన్. సో సింపుల్గా చెప్తున్నా, ఒకసారి అర్థం చేసుకోండి. ఏపీఐ కీ తెచ్చుకుని ఎన్వైర్న్మెంట్ వేరియబుల్లో గూగుల్ ఏపీఐ కీని సెట్ చేసాం. ఓకే, సో మీరు ఇక్కడ ఈ లాంగ్చైన్ గూగుల్ జనరేటివ్ మోడల్ని యూజ్ చేసినప్పుడు
1.5 మోడల్ యూజ్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ఏపీఐకి పాస్ చేశారా మాన్యువల్గా? అగైన్ మీరు ఏపీఐ కాల్ చేసినప్పుడు యాక్చువల్ ఏపీఐ ఎండ్ పాయింట్ని ఇక్కడ ఏమైనా డిఫైన్ చేశారా? లేదు. సో ఈ లాంగ్ చైన్ యొక్క బ్యూటీ చూస్తే ఆర్ ఎనీ ఫ్రేమ్వర్క్ యొక్క బ్యూటీ చూస్తే ఆటోమేటిక్గా ప్రీబిల్డ్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే మోస్ట్ ఆఫ్ ద టాస్క్ని అది ఎగ్జిక్యూట్ చేసేస్తాయి బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ చూస్తే గూగుల్ ఏఐ చాట్ మోడల్స్ ఇంటిగ్రేషన్, ఈ గూగుల్ జనరేటివ్ ఏఐ అనేది గూగుల్ ఏఐ చాట్ మోడల్స్ ఇంటిగ్రేషన్ టు యూస్ యూ మస్ట్ హ్యావ్ ఏదర్ గూగుల్ ఏపీఐకి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ సెట్ విత్ యువర్ ఏపీఐకి. మనం ఏం చేసాం ఆల్రెడీ గూగుల్ ఏపీఐకి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్కి సెట్ చేసేసాం ఆల్రెడీ. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏబుల్ టు కనెక్ట్ విత్ గూగుల్ మోడల్. సో మనకి రెస్పాన్స్ వచ్చేసింది ఇక్కడ. సో బేసిక్గా మనం ఏం చేసాం లాంగ్ చైన్ యూస్ చేసి ఎల్ఎల్ఎం మోడల్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనేది ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఏం చేయాలి మనం ప్రాంప్ట్స్, ఈ మోడల్స్కి ప్రాంప్ట్స్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే లాంగ్ చైన్ కోర్ నుంచి ప్రాంప్ట్స్ అంటే దాంట్లో ఒక ప్రాంప్ట్ టెంప్లెట్ ఒకటి తెచ్చుకుంటాను. ఈ ప్రాంప్ట్ టెంప్లెట్ బేసిక్ స్టాండర్డ్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఏంటంటే సిస్టమ్ మెసేజ్, యూజర్ మెసేజ్. అంటే ఈ ప్రాంప్ట్ టెంప్లెట్ అని ఎందుకంటామంటే బై డిఫాల్ట్ సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలి ఆర్ ఎల్ఎల్ఎం మోడల్ ఎలా బిహేవ్ చేయాలనుకుంటున్నాం అనేది సిస్టమ్ మెసేజ్లో చెప్తాం. అండ్ హ్యూమన్ మెసేజ్ని హ్యూమన్ మెసేజ్ కింద ట్రీట్ చేయాలి అని చెప్పడమే హ్యూమన్ మెసేజ్లో. బేసిక్గా అంటే హ్యూమన్ మెసేజ్లో మనం యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ని సెండ్ చేస్తాం. సో బేసిక్ స్టాండర్డ్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఏంటంటే ఆ ప్రాంప్ట్ టెంప్లెట్లో 2 మెసేజెస్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ మెసేజ్. ఫస్ట్ మెసేజ్ వచ్చేసరికి సిస్టమ్ మెసేజ్, అంటే సిస్టమ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చేది. హ్యూమన్ మెసేజ్ ఆర్ యూజర్ మెసేజ్లో అక్కడ మనం ఏం చెప్తాం యాక్చువల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, అంటే ఇన్ ద సెన్స్ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటనేది హ్యూమన్ మెసేజ్లో చెప్తాం. సో ఇక్కడ చూసినట్టయితే చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ అంటే ఆల్రెడీ స్టాండర్డ్ ఎగ్జిక్యూటింగ్ చాట్ ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఏదైతే ఉందో దాని చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ అనే కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసి దాంట్లో ఫ్రమ్ మెసేజెస్ అంటే బేసిక్గా ఎగ్జిస్టింగ్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి సిస్టమ్ మెసేజ్, హ్యూమన్ మెసేజ్ అనే 2 టైప్స్ ఆఫ్ మెసేజెస్ని తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ప్రాంప్ట్ టెంప్లెట్ ఇది స్టాండర్డ్, వెరీ స్టాండర్డ్ ప్రాంప్ట్ టెంప్లెట్. ఇందులో మనం ఏం చెప్తామంటే ఈ చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఎ లిస్ట్ ఆఫ్ మెసేజెస్. అంటే టు అండ్ ఫ్రో మోడల్కి టు అండ్ ఫ్రో అంటే ఒక ఫస్ట్ వర్షన్లో ఒక మెసేజ్ పంపిస్తాను, సెకండ్ వర్షన్లో ఇంకో మెసేజ్ పంపిస్తాను. బట్ ఈ మోడల్లో ఈ మెసేజెస్ అన్నిటిని కూడా గుర్తుంచుకోవాలంటే బేసిక్గా ఏం చేయాలి, సిస్టమ్ ఏం రెస్పాన్స్ ఇచ్చింది, యూజర్ ఏం అడిగాడు, సిస్టమ్ ఏం రెస్పాన్స్ ఇచ్చింది, మళ్ళీ సిస్టమ్ ఏ రెస్పాన్స్ ఇచ్చింది, ఇవన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవాలి ఒక చోట. వాటన్నిటిని స్టోర్ చేయడానికి ఒక ఫార్మాట్ ఒకటి కావాలి కదా, ఆ ఫార్మాటే ప్రాంప్ట్ టెంప్లెట్. సో ఈ టెంప్లెట్లో సిస్టమ్ మెసేజ్, హ్యూమన్ మెసేజ్, స్టాండర్డ్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఏదైతే ఉందో సిస్టమ్ మెసేజ్, హ్యూమన్ మెసేజ్ అని 2 వేరియబుల్స్లో స్టోర్ చేస్తా ఉన్నాం. ఇది గూగుల్ మోడల్కి అప్లికేబుల్. ఓకే, సో ఇది ఫ్రమ్ మెసేజెస్, సిస్టమ్ మెసేజ్, హ్యూమన్ ఆర్ ఏఐ అసిస్టెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్. ఇప్పుడు మనం ఏం చేసాం ప్రాంప్ట్ టెంప్లెట్లో చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్, ఫ్రమ్ మెసేజెస్, సిస్టంలో ఏమి ఇచ్చాం, యు ఆర్ ఎ వరల్డ్ క్లాస్ టెక్ జర్నలిస్ట్, యువర్ గోల్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ టాపిక్స్ ఇన్ ఎ సింపుల్ ఎంగేజింగ్ వే. సో హ్యూమన్ మెసేజ్లో హ్యూమన్ ఏమంటున్నాడు, ఎక్స్ప్లెయిన్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ సమ్ టాపిక్, ఏదో ఒక టాపిక్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన చిన్న డిఫరెన్స్ ఏంటంటే సిస్టమ్కి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కూడా హ్యూమన్ మెసేజ్లో ఇచ్చేయచ్చు కదా. అంటే ఈ సిస్టమ్ మెసేజ్ ఎలా డిఫైన్ చేస్తుంది అంటే మోడల్ని కాన్స్టెంట్గా ఎల్ఎల్ఎం బిహేవియర్ని డిఫైన్ చేస్తుంది. ఎల్ఎల్ఎం మోడల్ యొక్క బిహేవియర్ అని ఎందుకంటామంటే మనం ఎల్ఎల్ఎం మోడల్స్ ఎన్నో వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డేటా మీద ట్రైన్ అయి ఉంటాయి. దానికి పర్టికులర్ నాలెడ్జ్ మీద వర్క్ చేయాలని చెప్పేదే సిస్టమ్ మెసేజ్, పర్టికులర్ టాస్క్ మీద వర్క్ చేయాలని చెప్పేది సిస్టమ్ మెసేజ్. ఈ సిస్టమ్ మెసేజ్లో మనం ఏం ఇస్తాం, కాన్స్టెంట్గా వర్క్ చేయాల్సిన టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో ఆ టాస్క్ మీద వర్క్ చేస్తున్నప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉండాలి అనేది సిస్టమ్ మెసేజ్లో ఇచ్చేస్తాం. హ్యూమన్ మెసేజ్కి వచ్చేసరికి మనం ఏదైతే సింపుల్ క్వెరీస్, సింపుల్ అంటే ఆల్రెడీ ఈ మోడల్ ఎలా పనిచేయాలని సిస్టమ్ మెసేజ్లో చెప్పినప్పుడు మోడల్ దేని మీద వర్క్ చేయాలని చెప్పేది హ్యూమన్ మెసేజ్. క్లియర్ కదా, ఏం వర్క్ చేయాలి అని చెప్పేది హ్యూమన్ మెసేజ్, ఎలా వర్క్ చేయాలి అని చెప్పేదే సిస్టమ్ మెసేజ్. సో సిస్టమ్ మెసేజ్ డిఫైన్స్ ది LLM behavior, human or user message defines the what to work on. సో ఫార్మాటెడ్ ప్రాంప్ట్ వచ్చేసరికి ఫార్మాటెడ్ ప్రాంప్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం యూజర్ సింపుల్గా ఎలా పడితే అలా ఎలా పడితే అలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్ అంట, దానికి కాంటెక్స్ట్ ఉండకపోవచ్చు, లేదా అది ఎలా వర్క్ చేయాలి, దేని మీద వర్క్ చేయాలనే కాంటెక్స్ట్ దానికి ఉండకపోవచ్చు. సో ఇన్ దాట్ కేస్ ఈ ఫార్మాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఏదైతే ఉందో దానికి యూజర్ క్వెరీని అటాచ్ చేసి పంపిస్తుంది. యూజర్ ఏం చెప్తాడు, సింపుల్గా నాకు ఈ టాపిక్ మీద నోట్స్ కావాలి అంటాడు.
ఆ నోట్స్ కావాలి అనగానే అది ఏం అర్థం చేసుకోవాలి, ఓహో! యూజర్‌కి ఈ టాపిక్ మీద నోట్స్ కావాలి. అందులోనూ డీటెయిల్డ్ నోట్స్ కావాలి అని అర్థం చేసుకోవాలంటే, ఆల్రెడీ మనం దాన్ని సిస్టమ్ మెసేజ్ అండ్ ప్రాంప్ట్ టెంప్లేట్‌లో డిఫైన్ చేసినప్పుడు మాత్రమే యూజర్ ఎలా అడిగినా కూడా అది బేసిక్‌గా ఆ టాపిక్‌ని కన్సిడర్ చేసి, టాపిక్ మాత్రమే ఆ టాపిక్ అనే వేరియబుల్‌లోకి స్టోర్ అయ్యి, ఇక్కడ పాస్ అవుతదనమాట. దానికి ఈ ఫార్మాట్ మెసేజెస్ అనే ఒక ఫంక్షన్ హెల్ప్ అవుతుంది. క్లియర్ కదా! సో, బేసిక్‌గా ఇప్పుడు మనం చూసినట్టయితే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది? సిస్టమ్ మెసేజ్‌లో ఏంటి? బేసిక్‌గా ఆల్రెడీ మనం ఇక్కడ సిస్టమ్ మెసేజ్ ఇచ్చాం కదా! అది స్టోర్ అయింది. ఇక్కడ ఇలాగే మూవ్ చేసినట్టయితే హ్యూమన్ మెసేజ్ చూసినట్టయితే ఇక్కడ హ్యూమన్ మెసేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. అంటే యూజర్ ఇచ్చే మెసేజెస్ ఆర్ యూజర్ ఇచ్చే సింపుల్ క్వెరీస్‌ని బాగా బెటర్‌గా దాన్ని సెంటెన్స్ ఫార్మ్ చేయడానికి ఈ ప్రాంప్ట్ టెంప్లేట్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ టాపిక్ అనే వేరియబుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే టాపిక్‌తో రీప్లేస్ అయింది. క్లియర్ కదా! సో, దిస్ ఈస్ హౌ ది ప్రాంప్ట్ టెంప్లేట్ వర్క్స్. అవర్ ఫోకస్ ఈస్ ఆన్ అవుట్‌పుట్ పార్సర్. అవుట్‌పుట్ పార్సర్స్ నుంచి మనం ఏం చేయబోతున్నాం? స్ట్రింగ్ అవుట్‌పుట్ పార్సర్‌ని ఇంపోర్ట్ చేస్తాం. ఇవన్నీ లాంగ్‌చైన్ కోర్ అనే లైబ్రరీలో ఉంటాయి. లాంగ్‌చైన్ అనేది 3 డిఫరెంట్ లైబ్రరీస్‌లో వస్తది. లాంగ్‌చైన్ కోర్, లాంగ్‌చైన్ కమ్యూనిటీ అండ్ అదర్ వన్ ఈస్ లాంగ్‌చైన్ ఇట్‌సెల్ఫ్. ఓకే. సో, 3 మేజర్ లైబ్రరీస్‌లో వస్తది. సబ్ లైబ్రరీస్‌లో వస్తది. అందులో లాంగ్‌చైన్ కోర్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రాంప్ట్ టెంప్లేట్స్, అవుట్‌పుట్ పార్సర్స్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. లాంగ్‌చైన్ కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ కమ్యూనిటీ రిలేటెడ్ అంటే ఎక్స్‌ట్రా అదర్ మాడ్యూల్స్ ఉంటాయి కదా! అదర్ కంపెనీస్ ఇవన్నీ కూడా లాంగ్‌చైన్‌ని ఇంటిగ్రేషన్స్ కింద ఉంటాయన్నమాట. అంటే కంపెనీస్ లైక్ ఎక్స్‌ట్రా టూల్స్ అంటే డేటాబేసెస్ లేదంటే సమ్ థర్డ్ పార్టీ యాప్స్ ఇవన్నీ కూడా లాంగ్‌చైన్‌తో ఇంటిగ్రేట్ అవ్వడం కోసం లాంగ్‌చైన్ కమ్యూనిటీ లైబ్రరీలో మనకు అవైలబుల్‌గా ఉంటాయి. సో, లాంగ్‌చైన్ కోర్‌లో కావాల్సిన కోర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తాం. లాంగ్‌చైన్‌కొచ్చేసరికి యాక్చువల్ లాంగ్‌చైన్‌కొచ్చేసరికి దట్ ఈస్ వేర్ వి ఇంటరాక్ట్ విత్ ది ఎల్ఎల్ఎమ్స్ కానీ లేదంటే అడ్వాన్స్‌డ్ మోడల్స్, అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్, అడ్వాన్స్‌డ్ ఈ రాగ్ ఇవన్నీ పెర్ఫార్మ్ చేస్తాం కదా! అవన్నీ యాక్చువల్ లాంగ్‌చైన్‌లో ఉంటాయి. ఓకే. సో, ఇఫ్ వి ఎక్స్‌ప్లోర్ ది గిట్‌హబ్, లాంగ్‌చైన్ యొక్క గిట్‌హబ్ రిపోజిటరీ ఎక్స్‌ప్లోర్ చేస్తే అక్కడ మనకు అర్థమవుతది క్లియర్‌గా. డాక్యుమెంటేషన్ అది కూడా అక్కడ బాగా అవైలబుల్ ఉంది. సో, వి కెన్ హావ్ ఎ లుక్ ఎట్. సో, ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం, లాంగ్‌చైన్ కోర్ లైబ్రరీ నుంచి అవుట్‌పుట్ పార్సర్స్ అనే ప్యాకేజ్ నుంచి స్ట్రింగ్ అవుట్‌పుట్ పార్సర్ అనే ఒక ఫంక్షన్‌ని ఇంపోర్ట్ చేస్తాం. సో, ద స్ట్రింగ్ అవుట్‌పుట్ పార్సర్ సింప్లీ ఎక్స్ట్రాక్ట్స్ ది స్ట్రింగ్ కంటెంట్ ఫ్రమ్ ది ఏఐ మెసేజ్. నేను చెప్పాను కదా! ఎప్పుడైతే ఏపీఐ కాల్ ఎళ్ళిందో, ఏపీఐ కాల్ ఎళ్ళినప్పుడు దాంతో పాటు చాలా అవుట్‌పుట్ వస్తది. అంటే లాగ్స్ వస్తాయి, మెట్రిక్స్ వస్తాయి, అదర్ పారామీటర్స్ వస్తాయి. ఇంకా చాలా వస్తాయన్నమాట. అవి వచ్చినప్పుడు దాని నుంచి ఏఐ మెసేజ్‌ని మాత్రమే ఫార్మాట్ చేయాలి అంటే దట్ ఈస్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవుట్‌పుట్ పార్సర్. సో, ఇక్కడ చూసినట్టయితే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సింపుల్‌గా ఏం చేస్తున్నాం, అవుట్‌పుట్ పార్సర్‌కి స్ట్రింగ్ అవుట్‌పుట్ పార్సర్ అనే ఫంక్షన్‌ని అసైన్ చేసాం. నౌ కమ్స్ ది యాక్చువల్ ఇంప్లిమెంటేషన్. మోడల్స్‌ని డిఫైన్ చేయాలి కదా! సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బేసిక్‌గా లాంగ్‌చైన్ ఎక్స్‌ప్రెషన్ లాంగ్వేజ్ అంటే లాంగ్‌చైన్ యూజ్ చేసి ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసి నౌ వి కెన్ గెట్ టు ద మ్యాజిక్ కీ. LangChain expression language. This is a special syntax that lets us chain our components together using the pipe operator. It's what makes LangChain so intuitive. In the sense, ఈ LangChainలో డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని ఇచ్చారు కరెక్టే. వీటన్నిటిని టుగెదర్ అంటే ఒక పైప్ లైన్ కింద బిల్డ్ చేసి ఆర్కెస్ట్రేటర్ కింద బిల్డ్ చేసి దాన్ని మోడల్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఈ ప్రాంప్ట్‌ని, అవుట్‌పుట్ పార్సర్‌ని ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసాం, మోడల్‌ని డిఫైన్ చేసాం. డిఫైన్ చేసినప్పుడు మోడల్ ఎగ్జిక్యూట్ అయింది బానే ఉంది. కానీ మోడల్‌తో పాటు దానికి కస్టమ్ ప్రాంప్ట్స్ ఇవ్వాలి, కస్టమ్ అవుట్‌పుట్ పార్సర్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఈ లాంగ్‌చైన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో, ఈ లాంగ్‌చైన్‌లో అవుట్‌పుట్ పార్సర్స్ ఇవన్నీ కూడా మనం ఎలా కంబైన్ చేస్తామంటే చెప్పాను కదా! ఈ పైప్ సింబల్ యూజ్ చేసి వీటన్నిటిని కంబైన్ చేసి యూజ్ చేస్తాం. ఓకే. సో, అవి ఎలా ఇస్తామంటే ద ఫ్లో ఆఫ్ డేటా ఈస్ వెరీ సింపుల్ ఈ లాంగ్‌చైన్ యూజ్ చేసినప్పుడు. ఫస్ట్ ఇన్‌పుట్ ఇస్తాము. ఆ ఇన్‌పుట్ ఎళ్లి ప్రాంప్ట్ టెంప్లేట్‌లో స్టోర్ అవుతది. ప్రాంప్ట్ టెంప్లేట్ ఎళ్లి చాట్ మోడల్ అంటే మనం ఏదైతే ఎల్ఎల్ఎం మోడల్‌తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నామో ఆ మోడల్‌కి పాస్ చేస్తాం. ఆ మోడల్ వచ్చేసి మోడల్ అవుట్‌పుట్ వచ్చేసిన తర్వాత మోడల్ ఎగ్జిక్యూట్ అయ్యి మోడల్ అవుట్‌పుట్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి స్ట్రింగ్ అవుట్‌పుట్ పార్సర్‌కి ఇస్తాం. అవుట్‌పుట్ పార్సర్‌కి ఇచ్చిన తర్వాత అవుట్‌పుట్ పార్సర్ ఏం చేస్తది, మనకు కావాల్సిన డిజైర్డ్ ఫార్మాట్‌లో ఫైనల్ అవుట్‌పుట్ ఇస్తది. ఓకే. సో, లెట్స్ బిల్డ్ అవర్ ఫస్ట్ చైన్. ఇన్ ద సెన్స్ ఇప్పటివరకు మనం ఏం చేసాం, డిఫరెంట్ కాంపోనెంట్స్‌ని బిల్డ్ చేసాం. డిఫరెంట్ కాంపోనెంట్స్‌ని ఇంపోర్ట్ చేసి వాటిని యూజ్ చేస్తూ వచ్చాం.
వాటన్నిటిని ఒక పైప్ లైన్ కింద బిల్డ్ చేయడం కోసం ఒక చైన్ బిల్డ్ చేద్దాం. సో బేసిక్గా ఒక ఫేక్ ఏజెంట్ బిల్డ్ చేద్దాం ప్రస్తుతానికి. సో అందులో ఏంటంటే కంటెంట్ సమరైజ్ చేస్తాం ఈ ఏజెంట్. సో ఏజెంట్ ఇప్పటిదాకా మనం ఏం చేస్తాం, ఫేక్ ఏజెంట్ అని నేను ఎందుకంటున్నానంటే, బయట మార్కెట్లో బయట ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ లాంగ్ చైన్ యూజ్ చేసినప్పుడు సింపుల్ చైన్స్ యూజ్ చేస్తారు. సింపుల్ చైన్ని ఆ చైన్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఎగ్జిక్యూట్ అయినప్పుడు దాన్ని ఏజెంట్. బట్ అగైన్ ఈ లాంగ్ చైన్ యూజ్ చేసి ఆ ఏజెంట్ని ఎలా బిల్డ్ చేయాలి ఏంటనేది కూడా నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో చూసేద్దాం క్విక్గా. బట్ అగైన్ ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఆ పైప్ అనే సింబల్ యూజ్ చేసి ఒక చైన్ బిల్డ్ చేయాలని చెప్పాను. సో LLM ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం ఇందాక డిఫైన్డ్ LLM ఉంది కదా, జెమినీ 1.5 ఫ్లాష్, దాన్ని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. సమరైజర్ పార్సర్ ఇన్ ద సెన్స్ అవుట్పుట్ పార్సర్ని ఇక్కడ అసైన్ చేయాలి కాబట్టి స్ట్రింగ్ అవుట్పుట్ పార్సర్ని ఇక్కడ అసైన్ చేస్తాం. అదేవిధంగా దీనికి ప్రాంప్ట్ పాస్ చేయాలి కాబట్టి ఆ ప్రాంప్ట్లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆల్రెడీ సిస్టమ్ ప్రాంప్ట్, హ్యూమన్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇచ్చాం. బేసిక్ మనం ఏం బిల్డ్ చేస్తున్నాం, కంటెంట్ సమరైజర్ ఏజెంట్ని బిల్డ్ చేస్తాం. జనరల్గా అందరూ ఇదే చెప్తారు. బేసిక్గా ఏం చేయబోతున్నాం అంటే కంటెంట్ సమరైజర్ చైన్ని బిల్డ్ చేస్తాం. చైన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇన్పుట్ ఇస్తాము, ప్రాంప్ట్ ఇస్తాము, దాంతోపాటు ఒక మోడల్ ఇస్తాము, ఒక అవుట్పుట్ పార్సర్ ఇస్తాం. ఇవన్నీ ఇచ్చి ఆటోమేటిక్గా ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఒక ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. ఇన్ ద బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, LLM మోడల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే తప్ప ఇక్కడ ఏం ఏజెంట్స్ బిల్డ్ చేయాలి మనం. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ని టుగెదర్ బైండ్ చేసి సమరైజర్ చైన్ అంటే ఒక చైన్ బిల్డ్ చేసినప్పుడు ఈ పైప్ సింబల్ యూజ్ చేస్తుంది. దిస్ ఇస్ ద వర్టికల్ పైప్ అన్నమాట. దీన్ని పైప్ అంటారు, వర్టికల్ లైన్ అని కూడా అంటారు. టెక్నికల్ టర్మ్స్ లో దిస్ ఇస్ ఏ పైప్ అన్నమాట. సో ఈ పైప్ ని బిల్డ్ చేసినప్పుడు ఆల్రెడీ మనం ప్రాంప్ట్ ని ఇక్కడ డిఫైన్ చేసాం, LLM ని ఇక్కడ డిఫైన్ చేసాం, పార్సర్ ని ఇక్కడ డిఫైన్ చేసాం. సమరైజర్ చైన్ లోకి వచ్చేసరికి ఈ సమరైజర్ చైన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి మనం ఈ ప్రాంప్ట్ ని చెక్ చేద్దాం. ఈ ప్రాంప్ట్ లో ఏం చెప్తున్నాడు, యు ఆర్ ఏ హైలీ స్కిల్డ్ సమరైజేషన్ ఎక్స్పర్ట్. Your job is to take a piece of text and provide a concise, easy to read summary. సో సిస్టమ్ ప్రాంప్ట్ అంటే LLM యొక్క బిహేవియర్ కాన్స్టెంట్గా ఇదే ఉండాలి అనుకున్నప్పుడు సిస్టమ్ ప్రాంప్ట్లో ఇది ఇచ్చాం. హ్యూమన్ ప్రాంప్ట్లో ఏం చెప్తున్నాడు, ప్లీజ్ సమరైజ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ వేరియబుల్ అంటే టెక్స్ట్ టు సమరైజ్ అనే వేరియబుల్ ఇక్కడ పాస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ శాంపుల్ టెక్స్ట్ ఏమి ఇస్తున్నాను నేను అంటే ప్రాంప్ట్ బేసిక్గా అర్థమైంది కదా. ఈ ప్రాంప్ట్ ఏం చేస్తుంది, సిస్టమ్ ప్రాంప్ట్ ఒకటి ఉంటుంది, హ్యూమన్ ప్రాంప్ట్ ఒకటి ఉంటుంది. ఈ ప్రాంప్ట్లో ఏం చేయాలని చెప్తాడు, ఎలా చేయాలనేది సిస్టమ్ ప్రాంప్ట్లో ఆల్రెడీ బేసిక్గా చెప్పేస్తాడు. చెప్పినప్పుడు ఈ శాంపుల్ టెక్స్ట్ని దీన్ని పాస్ చేయాలి కదా. మనం పాస్ చేయాలన్నప్పుడు ఆల్రెడీ ఒక చైన్ బిల్డ్ చేసుకోవాలి. దానికంటే ముందు పాస్ చేసే దానికంటే ముందు ఒక చైన్ బిల్డ్ చేసుకుని దాంట్లో ప్రాంప్ట్ని ఇక్కడ మనం ఏదైతే స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసి LLMని పాస్ చేసి పార్సర్ని పాస్ చేయాలి. సో ఇక్కడ చైన్ని బిల్డ్ చేస్తాం. నా ఈ చైన్ ఎగ్జిక్యూట్ చేయాలి. చైన్ ఎగ్జిక్యూట్ చేసేదానికంటే ముందు ఒక శాంపుల్ టెక్స్ట్ని ఇద్దాం, శాంపుల్ ఇన్పుట్ టెక్స్ట్ని ఇద్దాం. బేసిక్గా ఇక్కడ ఏం చేశాను నేను, ఇదంతా కూడా ఒక శాంపుల్ టెక్స్ట్ని ఇచ్చాను. ఈ టెక్స్ట్ని సమరైజ్ చేయమంటాను. సో ఈ టెక్స్ట్ని ఎక్కడ పాస్ చేస్తాను నేను, ఈ ప్రాంప్ట్లోకి పాస్ చేస్తాను. పాస్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఆ చైన్ ఇన్వోక్ చేసినప్పుడు సమరైజర్ ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ టు సమరైజ్ అనే వేరియబుల్లోకి అసైన్ చేసి ఈ చైన్ని ఇన్వోక్ చేస్తాం. ఇన్వోక్ చేయడం అంటే ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ రన్నింగ్ ది చైన్ అనమాట. సమరైజర్ చైన్, ఆ చైన్ ఇక్కడ బిల్డ్ చేసాం కదా, ఇదే సమరైజర్ చైన్ డాట్ ఇన్వోక్లో మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ఈ టెక్స్ట్ని పాస్ చేసి దీన్ని రన్ చేసి చూద్దాం. దాన్ని ఇక్కడ సమరైజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి దీన్ని ఒకసారి రన్ చేసినట్టయితే ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు, దిస్ ఈస్ ఎ ఫిక్స్డ్ సీక్వెన్షియల్ వర్క్ ఫ్లో, ఇట్స్ పవర్ఫుల్ బట్ ఇట్స్ నాట్ ఎన్ ఏజెంట్. అదే కదా మనం డిస్కస్ చేస్తున్నది. ఇలా బిల్డ్ చేస్తే ఇవి ఏజెంట్స్ కావు. బేసిక్గా LLM మోడల్స్ని సిస్టమ్ ప్రాంప్ట్ హ్యూమన్ ప్రాంప్ట్ ఇచ్చి అవుట్పుట్ని పాస్ చేస్తున్నాం తప్పితే ఇక్కడ ఏజెంట్ ఏం లేదు. ఓకే, సో ఇటువంటి ప్రాజెక్ట్స్లో మీరు పెట్టుకున్నా కూడా ఇట్ డజంట్ హెల్ప్ యూ. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ లాంగ్ చైన్ తెలుసు అని చెప్పడానికి ఉపయోగపడతాయి తప్ప ఇటువంటి ప్రాజెక్ట్స్ ఏజెంట్స్ని బిల్డ్ చేసామని చెప్పడానికి హెల్ప్ అవ్వవు. ఓకే, సో వై, బికాస్ ఇట్ కెనాట్ మేక్ ఎనీ డెసిషన్స్. LLM ఏదైతే ఉందో మీరు ఇచ్చిన సింపుల్ టాస్క్ని తీసుకుని ఎగ్జిక్యూట్ అయ్యి రెస్పాన్స్ ఇవ్వగలదు తప్ప, నేను చెప్పాను కదా ఈ లాంగ్ చైన్ యూజ్ చేసి రెస్పాన్స్ మోడ్లోనే ఉన్నాం. ఇంకా మనం చైన్ యూజ్ చేసి లాంగ్ చైన్ యొక్క చైన్స్ యూజ్ చేసి LLM మోడల్స్తో ఇంటరాక్ట్ అయ్యి అవుట్పుట్ని తీసుకొచ్చి అవుట్పుట్ పాస్ చేయడం వరకు తెలుసుకున్నాం. ఈ LLMs ఏమన్నా ఒక డిఫరెంట్ యూస్ కేస్ ఇచ్చి డిఫరెంట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవి ఏమన్నా చేయగలుగుతాయా? చేయలేవు. ఓకే, సో బికాస్ దీస్ ఆర్ నాట్ ఏజెంట్స్. ఈ ఏజెంట్స్ ఈ LLMsకి ప్రస్తుతానికి థింక్ చేసి ఒక డిఫరెంట్ యూస్ కేస్ డిఫరెంట్ సినారియో ఇస్తే ఎలా వర్క్ చేయాలనేది LLMsకి ప్రస్తుతానికి తెలియదు. మనం చూసిన ఎగ్జాంపుల్ అటువంటి సినారియోస్ ఇచ్చేది మన LLM వర్క్ అయ్యేలా చేయాలి అంటే బేసిక్గా అక్కడ వీ నీడ్
actual agents which could think, which could act accordingly. డిఫరెంట్ సినారియోస్ని బేస్ చేసుకుని యాక్ట్ చేయగలగాలి. సో బేసిక్గా మనం ఇచ్చిన టెక్స్ట్ని ఇది ఏం చేసింది, ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ ఇచ్చింది. LangChain is an open source framework that simplifies building applications using large language models. It allows developers to chain together various components like prompt templates, LLMs, and memory. మెమరీని ఇంకా మనం ఇంకా ఇవ్వలేదు, ఇస్తాం నెక్స్ట్ స్టెప్స్ టు క్రియేట్ కాంప్లెక్స్ వర్క్. సో సమరైజ్ చేస్తుంది మంచిగానే. మనం ఏం చేయాలి, మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పటి వరకు మనం ఏదైతే LLM చైన్ ఏదైతే ఉందో సమరైజర్ చైన్ అది వర్క్ అవుతుంది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ బిల్డింగ్ యాక్చువల్ ఏజెంట్స్ విత్ టూల్స్. సో ఇప్పటి నుంచి మనం ఏం చేయబోతున్నాం అంటే సింపుల్ చైన్స్ నుంచి యాక్చువల్ ఏజెంట్స్ని బిల్డ్ చేయబోతున్నాం. ఓకే, సో వీ హ్యావ్ సీన్ హౌ చైన్స్ ఎగ్జిక్యూట్ ప్రీడిఫైన్డ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. ఏజెంట్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా మనం LLMస్ని యూజ్ చేయడానికి ఒక చైన్స్ని బిల్డ్ చేస్తాం, కానీ ఏజెంట్స్ అనేవి డిఫరెంట్ అనమాట. సో ఏజెంట్స్ హ్యావ్ ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ ద టూల్స్. ఓకే, ఎబిలిటీ టు చూస్ ద టూల్స్ ఇస్ ఎనేబుల్డ్ బై ది 2 components. అండ్ నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ఏజెంట్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏజెంట్స్ కెన్ ఎగ్జిక్యూట్ టూల్స్. ఓకే, సో ఏజెంట్స్ అవుతున్నప్పుడు ఆ టూల్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎలా తెలుస్తుంది, ఆ టూల్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి టూల్స్ అనే ఒక కాంపోనెంట్ని యూస్ చేసి టూల్స్ని డిఫైన్ చేసి ఏజెంట్ ఎగ్జిక్యూటర్ ఏదైతే ఉందో ఇట్స్ ఆల్ అబౌట్ ఏజెంట్ని మనం బిల్డ్ చేస్తాం కదా. బిల్డ్ చేసిన తర్వాత అది రియల్ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం ఏజెంట్ ఎగ్జిక్యూటర్ అనే కాంపోనెంట్ని యూస్ చేసి ఏజెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ ఏజెంట్ ఎగ్జిక్యూటర్ అనేది ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద టూల్స్ అనమాట. బేసిక్గా ఏజెంట్ అంటే ఏంటి, ఏజెంట్కి టూల్స్ యాక్సెస్ ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఈ సింపుల్ ఏజెంట్ని వీటన్నిటిని కంబైన్ చేయడం కింద ఏం చేసాం మనం, ప్రాంప్ట్స్ని, LLMని, అవుట్పుట్ పార్సర్ని కంబైన్ చేసి ఒక చైన్ ఎగ్జిక్యూట్ చేసాం. సిమిలర్ టు దట్ ఏజెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఏజెంట్స్కి టూల్స్ ఉంటాయి, ఏజెంట్కి బ్రెయిన్ ఉంటుంది, అదేవిధంగా మెమరీ. వీటన్నిటిని కంబైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ఏజెంట్ ఎగ్జిక్యూటర్ని యూజ్ చేస్తాం. క్లియర్ కదా? సో నౌ this is the runtime. Agent executor is nothing but the runtime, the engine that powers the agent. It takes the user input. Okay, it takes the user input and does a loop. It passes the input and available tools to the LLM. The LLM thinks and decides which tools to use. So basically ఏ టూల్స్ని యూజ్ చేయాలనేది LLM డిసైడ్ చేసిన తర్వాత the agent executor runs the chosen tool and gets the output. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే LLMస్కి ఏజెంట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏజెంట్స్కి టూల్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉంటాయి అని చెప్పాం. టూల్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తే ఏజెంట్స్ అనేది డౌట్ రావాలి మనకి. ఓకే, ఏజెంట్స్ కూడా LLMస్ బ్రెయిన్, LLMస్కి టూల్ ఎగ్జిక్యూషన్ చేసే క్యాపబిలిటీ లేదన్నారు. మరి ఈ LLMస్ విత్ ఇన్ ద ఏజెంట్ హౌ ఆర్ దే గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ది టూల్స్ అనే క్వశ్చన్ రేస్ చేయాలి. సో అందుకే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఏది దేనికి కూడా బై డిఫాల్ట్ క్యాపబిలిటీస్ ఏవి లేవు. ఈ ఫ్రేమ్ వర్క్స్, ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్, ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసి మనం ఈ టూల్స్ ఎగ్జిక్యూషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా అంతవరకు? సో దిస్ ఈస్ హౌ ఏజెంట్ ఎగ్జిక్యూటర్ పర్ఫార్మ్స్. లైక్ ఏజెంట్ ఎగ్జిక్యూటర్ అనేది అలా వర్క్ అవుతుంది. ఎలా యూజ్ చేయాలి ఏంటనేది వీల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్స్ అన్నమాట. ఓకే, సో యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్ అంటే ఇప్పటివరకు LangChain ఫండమెంటల్స్ చూసాం మనం. ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దట్స్ హౌ వీ ఎండ్ దిస్ వీడియో హియర్ అండ్ దెన్ యూ విల్ బి సూన్ హ్యావింగ్ దిస్ ఏజెంట్ని ఎలా బిల్డ్ చేయాలి LangChain అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో విత్ దిస్ టిల్ నౌ వీ హ్యావ్ సీన్ రియాక్ట్ సైకిల్, ఏజెంట్ యొక్క రియాక్ట్ సైకిల్ ఎలా ఉంటుంది, ఏజెంట్ యొక్క కాంపోనెంట్ అంటే ఏజెంట్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటో చెక్ చేసాము. అండ్ దెన్ నెక్స్ట్ we have this LangChain యొక్క ఫండమెంటల్స్ చూసాము, సింపుల్ చైన్స్ని ఎలా రన్ చేయాలని చూసాము. దాని నుంచి అసలు ఏజెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా పర్ఫామ్ చేయాలనేది అంటే హై లెవెల్ చూసాం. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్ LangChain యూస్ చేసి ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దట్స్ వేర్ వీ ఎండ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పుట్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ and we'll definitely make another video or we'll try to give all the answers in the comments. So thanks for watching. Signing off, Sai Harsha Kondaviti from Data Valley's AI Center of Excellence.